చెల్లిస్తూ ఉన్నాం. సెకండ్ సెషన్లో కూడా మీ యొక్క నడిపింపును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గురించి ఏ విషయాలైతే ప్రభువా నాయన తెలియపరుస్తుందో వాటిని మేము ఈరోజు నాయన మరికొన్ని విషయాలు అధ్యయనం చేయబోతూ ఉండగా మీ ప్రత్యేకమైన కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించి చెప్పబడుతున్నటువంటి విషయాలు దేవనాయన మేము నేర్చుకొని ఆధ్యాత్మికంగా మేలు పొందటానికి, అలాగే ఇవి మా పరిచర్యలకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని అంతటినీ కూడా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి, అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయము పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తీసి చూడగలరని తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను నీ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపులేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చొక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం మరో వచనాన్ని కూడా చదివి మన క్లాస్ని ప్రారంభించుకున్నాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్న వాక్య భాగం చదువుతున్నాను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ రెండు లేఖన భాగాలు ఇన్స్పిరేషన్ ఆఫ్ ద బైబిల్ అనే ప్రాముఖ్యమైనటువంటి విషయానికి ప్రధానమైనటువంటి వచనాలు. గడిచిన వారంలో మనం చూసాం. దేవుని వాక్యం మనకి ఇవ్వబడినటువంటి పద్ధతిని గురించి మనం మాట్లాడుకునే క్రమంలో ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రత్యక్షత అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దేవుడు తనను గురించి తాను ఏదైతే మనిషి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడో తనంతట తానుగా తెలుసుకోలేనటువంటి కారణాన్ని బట్టి దేవుడే చొరవ తీసుకొని తనను గురించి తెలియపరచవలసినటువంటి లేదా తెలియజేయబడవలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడే తెలియపరిచాడు అనేది ప్రత్యక్షత అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతకుముందు మరుగైంది దేవుడు బహిర్గతం చేశాడు.
ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటంటే బయలుపరచుట అని మనం గడిచిన వారంలో జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఒక మరి తెర వేయబడినప్పుడు లేకపోతే ఏదైనా ఒక నాటకం జరిగేటప్పుడు లోపల ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఎవరెవరు ఏ ఏ పాత్ర వేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది ఒక నాటికలో మనకు అర్థం కావాలి అని అంటే ఆ ముందున్నటువంటి తెర అనేది తొలగించబడితే లోపల ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతమైనట్లు దేవుడు తనను గురించి తాను తెలియపరుచుకున్నాడు. మరుగైనటువంటి ప్రతి విషయాన్ని మనం ఏదైతే తెలుసుకోవాలి అని దేవుడు ఆశించాడో దాని అంతటినీ కూడా దేవుడు ప్రత్యక్షపరిచాడు అని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ప్రత్యక్షత 2 రకాలని మనం వింటూ వచ్చాం. ఒకటి సాధారణ ప్రత్యక్షత, రెండవది ప్రత్యేక ప్రత్యక్షత లేదా సాటి లేనటువంటి ప్రత్యక్షత. ఒకవేళ మీకు రిథమిక్గా కావాలి అనుకుంటే ఇలా చెప్పుకోవచ్చు: సాధారణ ప్రత్యక్షత, సాటి లేనటువంటి ప్రత్యక్షత. జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. దేవుడు తన గురించి మనం ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో దాని అంతటినీ కూడా దేవుడు ప్రత్యక్షపరచగా దానిని నమోదు చేయడం కొరకై మనుషులను దేవుడు ప్రేరేపించాడు అనేదే ఇన్స్పిరేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దైవావేశం వలన కలిగినటువంటి ప్రతిలేఖనం. చరిత్రలో బైబిల్ మీద జరిగినంత దాడి ఇక ఏ పుస్తకం మీద కూడా జరగలేదు. ఎవర్ సిన్స్ ఇట్ ఈజ్ రిటన్, అది రాయబడినటువంటి సమయం దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఇతర ఏ మత గ్రంథం మీద కూడా బైబిల్ మీద జరిగినంత దాడి ఏ గ్రంథం మీద కూడా జరగలేదు, ఏ పుస్తకం మీద కూడా జరగలేదు. క్రైస్తవేతరులు అంటే క్రైస్తవ్యానికి వెలుపల ఉండేటటువంటి వారు, క్రైస్తవ్యం లోపల ఉండేటటువంటి కొంతమంది ఒక గుంపు, వీళ్ళని లిబరల్స్ అని అంటారు, అంటే స్వేచ్ఛవాదులు. వీళ్ళు కూడా బైబిల్ మీద దాడి చేస్తూ వచ్చారు. రకరకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపరిచినటువంటి వారుగా ఉన్నట్లు కొన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనుషులు దేవుని మూలముగా ప్రేరేపింపబడినటువంటి వారై పలికారు. 1. 2, దేవుని ఆత్మ యొక్క నియంత్రణలో ఉండి దేవుని వాక్యాన్ని గ్రంథస్థం చేయడం అనేది జరిగింది, నమోదు చేయడం అనేది జరిగింది. మీకు అర్థం కావడానికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు అక్కడ పౌలు భక్తుని యొక్క ప్రయాణాన్ని మనం చదువుతాం. ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నేను ఏదైనా చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక అది కైసరి ఎదుట చెప్పుకుంటాను అని తన యొక్క కేసును గురించినటువంటి విషయాన్ని ఆయన అధికారులైనటువంటి వారి ఎదుట నిలబడి తెలియపరిచినటువంటి సమయమందు అధికారులు కూడా ఆయనకి అనుమతినిచ్చి నువ్వేదైనా చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక నీ మీద మోపబడినటువంటి నేరారోపణల గురించి నీవు కైసర్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి అతన్ని పంపించడం అనేది జరిగిన సందర్భంలో ఇటలీకి ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం అంతా కూడా మనం ఎక్కడ చదువుతామంటే 27వ అధ్యాయంలో చదువుతాం. ఈ 27వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ సంగతిని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు వారికి చాలా ఆటంకాలు ఎదురైంది. వారు వెళ్తున్నటువంటి ప్రయాణంలో పెనుగాలి ఎదురైనట్లు, లేకపోతే వారి యొక్క ప్రయాణం అంతా కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో జరిగినట్లు మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఈ భాగంలో, ఈ ప్రత్యేకమైనటువంటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఓడను నడిపిస్తున్నటువంటి నావికులైనటువంటి వారు గాలికి కొట్టుకొని పోతున్నటువంటి ఒక సందర్భంలో దాన్ని గాలికి కొట్టుకుని పోయేటట్లుగా చేశారు. అది మనం చదువుతూ అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయంలో. అయితే అట్ ద సేమ్ టైం మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అది గాలికి కొట్టుకొని పోతుంటే వీళ్ళేమి ఖాళీగా నిలబడి చూస్తూ ఉండలేదు.
దాన్ని సరి అయినటువంటి దారిలోని తీసుకొని రావడం కొరకై, లేకపోతే ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తప్పించుకోవడం కొరకై తమ వంతు ప్రయత్నం అనేది తాము తప్పనిసరిగా జరిగించారనేది అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూసేటటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనుషులు దేవుని ఆత్మ మూలంగా ప్రేరేపింపబడిన వారై అన్నట్లు అని వ్రాయబడినటువంటి లేఖనం ఏదైతే ఉందో, దేవుడు తన ఆత్మ నడిపింపును అనుగ్రహిస్తూ ఉండగా ఆయన చెప్పినటువంటి విషయాలను, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించగా వారు వ్రాస్తున్నటువంటి విషయాలను వ్రాసే క్రమంలో వారు సంపూర్ణమైనటువంటి స్పృహలో ఉన్నారు, అచేతనంగా లేరు. దేవుడు తెలియపరుస్తున్నటువంటి ప్రతి విషయాన్ని నమోదు చేసేటటువంటి క్రమంలో వారు చలించని స్థితిలో ఏమాత్రం కూడా లేరు. తప్పనిసరిగా వారు స్పృహలో ఉండే రాశారు. అంటే ఒక థీరీ ఉంది ఇన్స్పిరేషన్ గురించి, ఏంటంటే డిక్టేషన్ థీరీ అని ఒక థీరీ ఉందన్నమాట. డిక్టేషన్ థీరీ అంటే ఏంటి? డిక్టేషన్ అంటే నేను ఏదైనా చెప్తే మీరు దాన్ని రాసుకోవడం, అంతే కదా. సో చాలామంది ఏమని చెప్తూ వచ్చారు అని అంటే, బైబిల్ రచయితలైనటువంటి వారు దేవుని వాక్యాన్ని వ్రాస్తున్నటువంటి సమయమందు దేవుడు తెలియపరుస్తూ ఉంటే వాళ్ళ ప్రమేయం అనేది ఏది కూడా లేకుండా ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా వ్రాసారు. కాబట్టి మానవుల వైపు నుండి ఏ విధమైనటువంటి చర్య అనేది లేదు, ఏ విధమైనటువంటి క్రియ అనేది లేదు. దేవుడు చెప్పాడు, వీళ్ళు రాశారు, అంతే అనేటటువంటి ఒక డిక్టేషన్ థియరీ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ డిక్టేషన్ థియరీ అనేది తప్పు. ఎందుకు తప్పు అనంటే, దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత, ఆత్మావేశం చేత తాను ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షతను నమోదు చేసేటటువంటి క్రమంలో మానవుల యొక్క శైలిని వ్రాసేటటువంటి క్రమంలో వినియోగించడానికి దేవుడు అనుమతించాడనమాట. సో దేవుడు ప్రేరేపించాడు, మనుషులు రాశారు. అయితే మనుషులు వ్రాస్తున్నటువంటి సమయమందు వారి యొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఉపయోగించడం జరిగింది. బైబిల్లో చాలా రకాలైనటువంటి జానరేలు ఉన్నాయి. అంటే సాహిత్య శైలి అనేది మనకి చాలా స్థలాల్లో కనబడుతుంది. కొందరు స్టోరీ ఫార్మెట్లో రాశారు, కొందరు పద్యాల రూపంలో రాశారు, కొందరు ప్రవచనాల రూపంలో రాశారు, కొందరు ఉత్తరాల రూపంలో, రకరకాలైనటువంటి రీతులలో దేవుని వాక్యం అనేది సాహిత్య శైలిలో వ్రాయబడినటువంటి పరిస్థితి ఉండగా, ఈ సాహిత్య శైలి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు అనుమతించాడు. కాబట్టి డిక్టేషన్ థియరీ అనేది వాక్య వెలుగులో సరి అయినటువంటిది కాదనేది మనకి అర్థమైపోతుంది. కాబట్టి వాడ నడిపిస్తున్నటువంటి సమయమందు, అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయంలో ఆ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. వాడ నడిపిస్తున్నటువంటి సమయమందు ఆ భయంకరమైనటువంటి పెనుగాలి ఏదైతే ఉందో, గాలి వస్తూ ఉండగా వాళ్ళు వాడను గాలికి కొట్టుకొని పోయేటట్లుగా చేసినప్పటికీ కూడా తాము ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోలేదు, సైలెంట్గా వాళ్ళు ఉండలేదు. తాము చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా వాళ్ళు చేశారు అనేది అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మానవ గ్రంథకర్తలను వాడుకొని తన గ్రంథాన్ని ఆయన వ్రాయిస్తూ ఉన్నటువంటి సమయమందు వాళ్ళు కూడా చాలా చురుకైనటువంటి పాత్ర పోషించారు. చంచల అదే ఏమంటారు, చలనత్వం లేనటువంటి వారుగా వారు ఉండలేదు, చలనం లేనటువంటి వారుగా ఉండలేదు. చురుకైనటువంటి పాత్రను పోషించి దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా వారు దేవుని వాక్యాన్ని వ్రాసారని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇది మొదటి ఉదాహరణ. తర్వాత రెండవ ఉదాహరణ, మీరు యోధా పత్రిక 3వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. యోధ అనుకున్నాడంట, ఏమని? మనుషులందరికీ కలగబోయే విశేషమైనటువంటి రక్షణను గురించి నేను వ్రాయాలి అని అనుకున్నాను అన్నాడు. మనుషులందరికీ కలగబోయే విశేషమైనటువంటి రక్షణను గురించి వ్రాయాలి అని అనుకున్నాను. కానీ ఏం రాశాడంట? పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం, ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలసినటువంటి సంగతి ఏదైతే ఉందో దాన్ని వ్రాయవలసి వచ్చెను అని ఒక మాట అంటాడు. ఒకసారి ఆ వచనాన్ని చదవడం చూడండి. యోధా రాసినటువంటి పత్రికలో, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి
అమ్మ ఇక్కడ చదువుతున్నారమ్మా. మనకందరికీ కలిగే రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి కలిగిన వాడనై ప్రయత్నపడుచు ఉండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయాల్సి వచ్చింది అన్నాడు. యాక్చువల్గా తన డిజైర్ వేరు కదా, ఆయన ఆలోచించినటువంటి ఆలోచన వేరు. ఏం రాయాలనుకున్నాడు? మనుషులందరికీ కలిగేడు విశేషమైనటువంటి రక్షణను గురించి వ్రాయాలి అని అనుకున్నాడు. కానీ వ్రాయాల్సి వచ్చింది అంటే ఎవరో బలవంత పెట్టారు, ఎవరో ప్రేరేపించారు, ఎవరో తనని నడిపించినట్లుగా ఆ మాట అర్థం ఇచ్చేటట్లుగా అర్థం వచ్చేటట్టు మనకి కనబడుతుంది. రాయాల్సి వచ్చింది అని అన్నాడు. సో ఇక్కడ మనం రెండవదిగా గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, మనుషులు తాము రాయాలి అనుకున్నటువంటి దాన్ని కాదు, కానీ దేవుడు ప్రేరేపించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేరేపించినటువంటి విషయాలన్నీ కూడా తమ చురుకైనటువంటి పాత్రను పోషించినటువంటి వారే మనుషులు దేవుని వాక్యాన్ని, దేవుడు తెలియజేసినటువంటి ప్రత్యక్షతను గ్రంథస్థం చేశారనేదే దైవావేశం అన్నమాట. దైవావేశం మన బుక్లో ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం అనేది ఇన్స్పిరేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి బిబ్లియాలజీలో పాటలో మనం దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 93వ పేజీలో ప్రేరేపణకు బైబిల్ సంబంధమైనటువంటి నిర్వచనం అనే ఒక మాట మీకు కనబడుతుంది. ప్రేరేపణకు బైబిల్ సంబంధమైనటువంటి నిర్వచనం. ప్రేరేపణ అనగా ఏంటి? ప్రేరేపణ అంటే తప్పులు లేకుండా మనుషుల వ్యక్తిత్వములను భంగం చేయకుండా దేవుని వాక్యములను తప్పులు లేకుండా వ్రాసి మానవుల కొరకు భద్రపరుచుటకు లేఖనముల యొక్క మానవ రచయితలను పరిశుద్ధాత్మ చేత ప్రభావితం చేసి నడిపించినటువంటి ప్రక్రియ ప్రేరేపణ. కొన్ని పదాలు అటు ఇటుగా ఉన్నాయి, ఒకసారి సరి చేస్తాను, గమనించండి. మనుషుల వ్యక్తిత్వములను భంగం చేయకుండా అంటే ఏంటి? స్టైల్ ఆఫ్ రైటింగ్, మానవ శైలి ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు ఏం చేయలేదు? భంగపరచలేదు, అనుమతించాడు. రాయాలి అనుకున్నటువంటి విధానంలో దేవుడు అనుమతించాడు. ఫర్ ఎగ్జాంపుల్, పోయట్రీ ఫార్మెట్లో కొందరు దేవుని వాక్యాన్ని రాయాలి అని అనుకున్నప్పుడు దేవుడు దాన్ని ఏమి భంగపరచలేదు, వ్యతిరేకించలేదు. మనుషుల వ్యక్తిత్వములను భంగము చేయకుండా, తప్పు లేకుండా దేవుని వాక్యములను వ్రాసి, పైన ఉన్నటువంటి లైన్ అక్కడ చేర్చండి, తప్పు లేకుండా దేవుని వాక్యములను వ్రాసి మానవుల కొరకు భద్రపరుచుటకు లేఖనముల యొక్క మానవ రచయితలను పరిశుద్ధాత్మ చేత ప్రభావితము చేసి నడిపించినటువంటి ప్రక్రియనే ఇన్స్పిరేషన్ అని అనడం జరిగింది. చాలా మంచిగా ఇక్కడ డెఫినేషన్ని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే ఇలా ఉంటుంది. మొదటి విషయం ఏంటంటే, బైబిల్లో ప్రతి మాట కూడా దైవావేశం వలన కలిగింది. బైబిల్లో ప్రతి మాట దేవుడు ప్రేరేపించగా మనుషులు వ్రాశారు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశం. కాబట్టి మానవ శైలి, రచనా శైలి ఏదైతే ఉంటుందో దానికి ఏ విధమైనటువంటి భంగం కలిగించకుండా దేవుడు మనుషులను ప్రేరేపించి ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉందో దాన్ని అద్భుతమైనటువంటి రీతిలో వ్రాయడం కొరకై దేవుడు సంకల్పించినటువంటి ప్రక్రియనే ప్రేరేపణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రేరేపణ గురించి మాట్లాడుకునేటప్పుడు లోకంలో చాలా రకాలైనటువంటి క్రైస్తవ్యంలో చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి దైవావేశాన్ని గురించి లేదా దైవ ప్రేరేపణను గురించినటువంటి తప్పు అభిప్రాయాలు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. మొదటిది ఏంటి అని అంటే స్వాభావికమైనటువంటి దైవావేశం. దీన్ని ఇంగ్లీష్లో నేచురల్ ఇన్స్పిరేషన్ అంటారు. స్వాభావికమైనటువంటి దైవావేశం. కొన్ని మీకు పుస్తకంలో ఉన్నాయి, కొన్ని లేవు. ఉంటే పర్లేదు, లేకపోతే కనుక వ్రాసుకోండి. నేచురల్ ఇన్స్పిరేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథకర్తలు మేధావులు. ఈ థీరీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే బైబిల్ గ్రంథకర్తలు మేధావులు కనుక బైబిల్ రాయడానికి వారికి అసాధారణమైనటువంటి సహాయము అవసరం లేదు అనేది వాదన అన్నమాట.
బైబిల్ రాసినటువంటి వారందరూ కూడా మేధావులు కాబట్టి వారికి బై బోర్న్ తలాంతులు అనేవి ఉన్నాయి కనుక, నైపుణ్యత అనేది ఉంది కనుక వారికి ఇంకా అసాధారణమైనటువంటి సహాయం అనేది అవసరం లేదు అనేది ఈ థియరీ యొక్క వాదన అన్నమాట. అసాధారణమైన సహాయం అనేది అవసరం లేదు. వివిధ రకాలైనటువంటి తలాంతులు కలిగినటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సర్కిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే కవులు చాలామంది ఉన్నారు. నన్నయ్య అని, తిక్కనని, వేమనని, ఇలా రకరకాలైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారు చాలామంది మనకి కవులైనటువంటి వారు లోకంలో ఉన్నారు. వారు ఏ విధమైనటువంటి అసాధారణమైన సహాయం లేకుండానే నానా రకాలైనటువంటి కవితలు రాశారు అనేటటువంటి ఉదాహరణతో దీన్ని పోల్చి ఏమని చెబుతూ ఉంటారంటే చాలామంది, మానవులు స్వాభావికంగా తలాంతులు కలిగిన వారు, మానవులు స్వాభావికంగా మేధావులైనటువంటి వారు కనుక, బైబిల్ గ్రంథకర్తలు మేధావులుగా ఉన్నారు కనుక బైబిల్ రాయడానికి వారికి అసాధారణమైనటువంటి సహాయం అవసరం లేదనేది ఈ నేచురల్ ఇన్స్పిరేషన్ అనే థియరీ చెప్తున్నటువంటి మాట. అయితే ఇది వాక్య వెలుగులో చూస్తే మనం కొంతవరకు మాత్రమే రైట్, సగం తప్పు సగం రైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మానవ గ్రంథతత్వాన్ని అనుసరించడం, అంగీకరించడం ఓకే, అంగీకరించడం అనేది సరే. లోకంలో చాలామంది పండితులైనటువంటి వారు ఉన్నారు. వారు వివిధ రకాలైనటువంటి ఇంటలెక్చువల్ బుక్స్ అనేవి చాలా వ్రాసారు. వారికి దాని వెనుక అసాధారణమైనటువంటి సహాయం ఏమీ లేదు. కాబట్టి వారు జ్ఞానవంతులైనటువంటి వారుగా ఉండి అనేకమైనటువంటి విషయాల మీద పరిశోధన చేసి వాటన్నిటినీ రాశారు కనుక ఈ థియరీ ఒప్పుకోవచ్చు అనేటటువంటి మాట ఒకవైపున కనబడుతున్నా అది కేవలం సగం మాత్రమే నిజమనేటటువంటి విషయాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్ విషయానికి వచ్చేసరికి ఎందుకు అనంటే బైబిల్ దేవుని గ్రంథం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. బైబిల్ అనేది దేవుని గ్రంథం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3:16-17లో మనం చదివాం, దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం, దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం. ఈ థియరీ ఏమని చెబుతుందంటే మనకి, జాగ్రత్తగా వినండి, ఈ థియరీ ఏమని చెబుతుందంటే మానవులు మేధావులు, బైబిల్ రచించినటువంటి రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేధావులైనటువంటి వారే. అయితే మేధావులు అని చెప్పేటటువంటి మాట కొందరికి మాత్రమే వర్తిస్తుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఉదాహరణకి పౌలు మీరు జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, పౌలు చాలా మేధావి. పేతురు ఒకానొక సందర్భంలో ఏమంటాడు అని అంటే, పౌలు గారు రాసినటువంటి, మన సహోదరుడు రాసినటువంటి లేఖనములను అర్థం చేసుకోవడం చాలా కష్టమని రాశాడు. అలాంటి పరిస్థితుల్లో కొందరు మేధావులు అనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవచ్చు. కానీ బట్ ఎట్ ద సేమ్ టైం బైబిల్ రచించినటువంటి ఆ రచయితల్లో కొందరు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారనేటటువంటి విషయం కూడా మనం మర్చిపోకూడదు. చేపలు పట్టేవారు ఉన్నారు, పశువులు కాసేటటువంటి వారు ఉన్నారు, రకరకాలైనటువంటి పనుల్లో ఉన్నటువంటి అత్యంత సామాన్యులైనటువంటి వారు కూడా దేవుని గ్రంథాన్ని రచించారు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యమై ఉండగా, ఈ నేచురల్ ఇన్స్పిరేషన్ అనేది అది నమ్మడానికి వీలైనటువంటి థియరీగా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మేధావులు రాస్తారు, కానీ బైబిల్ రాయడానికి మాత్రం అసాధారణమైనటువంటి సహాయం తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే బైబిల్ రచయితలందరూ కూడా మేధావులైనటువంటి వారు కారు. ఎట్ ద సేమ్ టైం బైబిల్ అనేది దేవుని వాక్యంగా పరిశుద్ధ బైబిల్ ఉన్న మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇది మొదటి థియరీ. తర్వాత ఈ ప్రేరేపణ గురించి ఇంకొక థియరీ ఉంది, దైవావేశం వలన అనేటటువంటి విషయాన్ని గురించి ఇంకొక థియరీ ఉంది. ఇదేంటి అనంటే పరిమాణ దైవావేశం అంటారు. పరిమాణ దైవావేశం డిగ్రీ ఇన్స్పిరేషన్ అంటే అర్థం ఏంటి అంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని భాగాలు మరికొన్ని భాగాల కంటే ఎక్కువైన దైవావేశం కలిగినవి అనేది ఈ థియరీ చెప్పే మాట. కొన్ని భాగాలు మరికొన్ని భాగాల కంటే ఎక్కువైనటువంటి దైవావేశం కలిగినవి. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు మాటలు ఎక్కువ దైవావేశం కలిగినవి, పౌలు మాటలు తక్కువ దైవావేశం వలన కలిగినవి అని తెలియజేసేటటువంటి వారు కొంతమంది ఉంటారు. మీరు అంటే
యాక్చువల్గా కొన్ని బైబిల్స్లో వేరియేషన్ చూపించడం కొరకై రెడ్ లెటర్స్ రాస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు అనేటటువంటి ఉద్దేశంతో ఇంక్ మార్చి రాసినటువంటి మాటలుగా మనకు కనబడతా ఉంటాయి. దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే వ్యత్యాసం చూపించడం కొరకు మాత్రమే గాక ఇది ఎక్కువైనటువంటి దైవావేశం, లేకపోతే అలా వ్రాయబడినటువంటివి తక్కువైనటువంటి దైవావేశం అనేటటువంటి విషయం చెప్పడం కొరకు కాదు. అలా ఏమి లేదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట పాసా అనే మాట ఉపయోగించబడింది గ్రీక్లో. పాసా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం. అంటే ప్రతి లేఖనం కూడా అది పౌలు చెప్పినా, పేతురు చెప్పినా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినా, యెషయా చెప్పినా, ఆమోస్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా సరే ప్రతి లేఖనము దైవ ప్రేరేపణ చేత వ్రాయబడింది అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సారాంశం. అంత సమానమే. డిగ్రీస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనేది ఏదీ లేదు ఇక్కడ. పాత నిబంధన ఎక్కువ ఇన్స్పిరేషన్, క్రొత్త నిబంధన తక్కువ ఇన్స్పిరేషన్, పౌలు రాసినటువంటి ఉత్తరాలకు ఎక్కువైన ఇన్స్పిరేషను దైవావేశం, లేకపోతే ఇంకెవరో రాసిన దానికి తక్కువైనటువంటి దైవావేశం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే ప్రతి లేఖనం కూడా దైవావేశం వల్ల కలిగిందే అని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి. సో డిగ్రీ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనేది కూడా లేదు. పరిమాణ దైవావేశం అనేది కూడా వాక్య వెలుగులో తప్పని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడోది ఏంటి అని అంటే పార్షియల్ ఇన్స్పిరేషన్ అంటారు. అంటే పాక్షిక దైవావేశం. పాక్షిక దైవావేశం అంటే అర్థం ఏంటి? కొన్ని మాత్రమే దైవావేశం వలన కలిగినవి, కొన్ని దైవావేశం వలన కలిగినవి కావు అని అంటారు. ఉదాహరణకి క్రైస్తవ విశ్వాసము మరియు అభ్యాసం. విశ్వసిస్తే అభ్యసిస్తాం. క్రైస్తవ విశ్వాసం మరియు అభ్యాసానికి సంబంధించినటువంటి లేఖనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దేవుని ప్రేరేపణ చేత రచింపబడినటువంటి విషయాలు, దైవావేశం వల్ల కలిగినటువంటి విషయాలు. కానీ చరిత్ర, సైన్స్, అలాగే విశ్వాస సంబంధము లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తప్పులు ఉన్నాయి అనేది ఈ థియరీ తెలియజేస్తూ ఉందన్నమాట. ఈ థియరీ నమ్మేవారు, లేకపోతే ఈ యొక్క అభిప్రాయాన్ని నమ్మేటటువంటి వారు ఏమని చెబుతూ ఉంటారంటే విశ్వాసం మరియు అభ్యాసానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే దైవ ప్రేరేపితమైనవి. సైన్స్, చరిత్ర ఇవన్నీ కూడా దైవ ప్రేరేపితం కాదు కాబట్టి అక్కడక్కడ మనకి తప్పులు కనబడుతూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు అని అంటే బైబిల్ ఖచ్చితంగా ఏ భాగాలు దైవావేశం వల్ల కలిగాయి, ఏవి కలగలేదు, ఏవి కలిగాయి, ఏవి కలగలేదు అనే విషయంలో ఏకాభిప్రాయం ఈ బోధను ప్రతిపాదించేటటువంటి వారికి ఉండదు. అంటే ఏవి దైవావేశం వల్ల కలిగినాయి, ఏవి దైవావేశం వల్ల కలగలేదు అనే విషయాన్ని చెప్పేటప్పుడు ఎవరైతే ఈ సిద్ధాంతాన్ని చెబుతారో వాళ్ళల్లో వాళ్ళకేనంట ఏకాభిప్రాయం లేదంట. అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. కొందరేమో ఇది దైవావేశం వల్ల కలిగింది అని అంటే, కొందరేమో కాదని అంటారు. ఒకే రకమైనటువంటి అభిప్రాయం అనేది ఏమాత్రం కూడా వీళ్ళల్లో ఉండదు. సిద్ధాంతాన్ని చరిత్ర నుండి వేరు చేయడం అనేది జరగదు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక చరిత్రాత్మక సంబంధమైనటువంటి విషయం కదండి. అట్ ద సేమ్ టైం అది విశ్వాసానికి సంబంధించినటువంటి మరో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం విశ్వాస సంబంధమైన విషయాలు, అభ్యాసం చేసేటటువంటి విషయాలు దైవ ప్రేరేపితమని చెప్తూ ఉన్నటువంటి సమయమందు చరిత్ర సంబంధమైనటువంటి విషయాలు దైవ ప్రేరేపితం కాదు అని అన్నప్పుడు ఇది ఎలా ఉంటుందంటే కుంటికాళ్ళలోడు వాడి కాళ్ళు వాళ్ళకే అడ్డం వచ్చి కింద పడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చరిత్ర ఏమో దైవ ప్రేరేపితం కాదని చెబుతున్నారు, ఇదేమో చరిత్రాత్మకమైనటువంటి సంఘటన. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సంఘటన. కాబట్టి సిద్ధాంతం అనేటటువంటి ఒక విషయాన్ని చరిత్ర నుండి వేరు చేయటం అనేది జరగదు కనుక బైబిల్ తెలియపరిచినట్లు ప్రతి లేఖనం, అందులో చరిత్ర ఉన్నా, అక్కడ సైన్స్ వివరించబడినా, అక్కడ క్రొనాలజీ అంటే కాలక్రమాన్ని గురించి వివరించేటటువంటి పరిస్థితులున్న, విశ్వాస సంబంధమైనటువంటి విషయాలైనా ప్రతి లేఖనం కూడా దైవావేశం వల్ల కలిగింది అనేది ఇక్కడ మూడవ సిద్ధాంతాన్ని, లేకపోతే మూడవ అభిప్రాయాన్ని మనం వ్యక్తపరిచేటప్పుడు ఇచ్చేటటువంటి సమాధానం. తర్వాత నాలుగోది ఏంటి అని అంటే డిక్టేషన్ థియరీ. ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుడు తెలియపరుస్తూ ఉండగా మనుషులు జస్ట్ మెకానికల్గా, యాంత్రికంగా రాశారు.
యాంత్రికంగా రాశారు. ఈ ఉదాహరణకి ఇప్పుడు మన 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 దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది కదా, మనం మనం ప్రవర్తించేటటువంటి విధానాన్ని బట్టి అది పనిచేస్తూ ఉంది. దానంతట అదే పని చేయటం అనేది జరగదు. దానంతట అదే పని చేస్తూ ఉంది అంటే అది పాడైందని అర్థం. సహజంగా కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కాల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, మెసేజ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ని యాప్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అది ఎక్కడో తేడా పడింది అనేది అర్థం. ఉదాహరణకి ఒక యాప్ తీసుకోండి, చాట్ జీపీటీ అనేటటువంటి ఒక యాప్ తీసుకున్నాం అనుకోండి. మీరు అడిగింది చెప్పింది తప్ప మీరు అడగని దానికి ఏ విధమైనటువంటి సమాధానం అనేది చాట్ జీపీటీ ఎప్పుడు కూడా చెప్పదు. ఏఐ సహాయంతో రూపొందించబడినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఏ విషయాన్ని అడిగితే దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది. నేను చాలా నిరాశగా ఉన్నాను అని మీరు అన్నారనుకోండి, మీ నిరాశకు వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటో ఆలోచించుకోండి, నిరాశ పడకండి, అంతవరకు మాత్రమే చెప్పింది. అంతే తప్ప లోకంలో ఎక్కడెక్కడో జరిగేటటువంటి విషయాలు ఏవి కూడా అది చెప్పేటటువంటి ప్రయత్నం అనేది చేయదు. సో ఇది ఒక మెషిన్ అని అనుకుంటే ఏమండి, మెషిన్ అనేది మనం చెప్పినట్లుగా పనిచేసినట్లు బైబిల్ రచయితలు కూడా మెకానికల్గా యాంత్రికంగా పనిచేసి దేవుడు చెప్పాడు వీళ్ళు రాశారు, అంతే తప్ప వీళ్ళ యొక్క సొంత శైలి అనేది ఏది కూడా లేదు అనేది వీళ్ళు తెలియపరిచేటటువంటి అభిప్రాయం. ఇది కూడా వాక్య వెలుగులో పాక్షికమైనటువంటి సత్యమే. ఎందుకంటే ఇందాక తెలియపరచడం జరిగింది, దేవుడు వారిని ప్రేరేపించినప్పటికీ కూడా వారు తమ యొక్క స్వంత శైలిని దేవుని వాక్యాన్ని రచించేటటువంటి క్రమంలో ఉపయోగించడం అనేది జరిగింది. ఇది 4వ. తర్వాత 5వ అభిప్రాయం కూడా ఉంది. ఏంటి అభిప్రాయం తెలియజేసేది? కాన్సెప్చువల్ ఇన్స్పిరేషన్ అంటారు. అంటే భావన దైవావేశం. భావన దైవావేశం అంటే ఏంటి? కేవలం గ్రంథకర్తల యొక్క భావాలు తలంపులు మాత్రమే దైవావేశపరచబడ్డాయి తప్ప వాక్యం అంతా కాదు అనేది వీళ్ళు తెలియపరిచేటటువంటి మాట. మానవ గ్రంథకర్తలకు దేవుడు తలంపునిచ్చాడు, వాళ్ళ భావాన్ని తమ స్వంత మాటల్లో వ్రాయడం అనేది జరిగింది. కేవలం భావాలు మాత్రమే ఇన్స్పిరేషన్ అయ్యాయి అని చెప్పి ఈ కాన్సెప్చువల్ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో అది తెలియపరిచేటటువంటి విషయం. అయితే దీనికి మనం బైబిల్ కోణంలో ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వగలం అని అంటే, యేసుక్రీస్తు కానీ పౌలు కానీ ప్రతి పదం దైవావేశం వలన కలిగింది అని చెప్పి నమ్మారు గనుకనే పదాలు భావాలు విడదీయటానికి వీల్లేదు అనేది మనం చెప్పేటటువంటి సమాధానం అన్నమాట. అర్థమవుతుందండి. సో ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ గురించి తప్పు అభిప్రాయాలు అనమాట. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికి? 5 జ్ఞాపకం చేసుకోవడం అనేది జరిగింది. మొదటిదేమో స్వాభావిక దైవావేశం లేదా నేచురల్ ఇన్స్పిరేషన్. రెండవదేమో పరిమాణ దైవావేశం, డిగ్రీ ఇన్స్పిరేషన్. మూడోదేమో పాక్షిక దైవావేశం, ఓకే, పార్షియల్ ఇన్స్పిరేషన్. 4వదేమో డిక్టేషన్ థియరీ, అంటే చెప్పి వ్రాయించేటటువంటి పద్ధతి, యాంత్రికంగా మనుషులు రాశారు. 5వదేమో భావన దైవావేశం, కేవలం కాన్సెప్ట్ మాత్రమే దేవుడు ప్రేరేపించాడు, పదాలు కాదు అనేది వీళ్ళు తెలియపరిచేటటువంటి మాట. 5వది ఏంటనంటే బార్త్ వాదం అని అంటారు. కార్ల్ బార్త్ అనేటటువంటి ఒక కంటెంపరీ థియాలజియన్ ఉన్నాడండి. కార్ల్ బార్త్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏమని తెలియజేశారంటే, బైబిల్ ఈజ్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ అనేది దేవుని వాక్యం కాదు, బట్ బైబిల్ విట్నెస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది సాక్ష్యం ఇస్తుంది. అంటే ఈయన చెప్పేటటువంటి మాట అర్థం ఏంటి అని అంటే, దేవుడు తనను గూర్చిన విషయాలు బయలుపరచడు, తనను గూర్చిన విషయాలు బయలుపరుచుకుంటాడు. బైబిల్ దేవుని వాక్యం కాదు, కానీ బైబిల్ దేవుని వాక్యానికి ఒక సాక్ష్యం లాంటిది. అంటే మీరు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలకి బైబిల్ని ఒక సాక్ష్యంగా తీసుకోండి, అంతే. బైబిల్ విట్నెస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి విషయాన్ని తెలియపరిచేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈయన చెప్పేటటువంటి మాటల యొక్క సారాంశం అంతటినీ కూడా మాటలు చెప్పుకోవాలి అంటే కనుక ఇలా చెప్పుకోవచ్చు. బైబిల్లో దేవుని వాక్యం ఉంది, కానీ బైబిల్ దేవుని వాక్యం కాదు. అది దేవుని వాక్యం అని ఎప్పుడవుతుంది అని అంటే, ఒక వ్యక్తి ఆ వాక్యం ద్వారా ఎన్కౌంటర్ చేయబడినప్పుడు. అంటే మీరు ఏదైనా ఒక లేఖన భాగాన్ని చదివినప్పుడు మీరు దేవునితో కనెక్ట్ అయ్యారనుకోండి, మీరు ఎక్కడైనా మార్పు చెందారనుకోండి, మీ జీవితాల్లో ఏదైనా ఒక పరివర్తన జరిగిందనుకోండి, ఆ పరివర్తన జరిగినటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో అది దేవుని చిత్తానికి ఒక విట్నెస్ లాంటిది అనమాట, సాక్ష్యం ఇచ్చేటటువంటి మాట లాంటిది అని చెప్పి తెలియపరచడం అనేది జరిగింది.
సింపుల్గా దేవుని వాక్య వెలుగులో ఈ కాల్ బార్త్ అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే కనుక వ్యక్తిగత అనుభవాల నుండి ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతాన్ని ఏం చేయలేమంటే ప్రతిపాదించలేమన్నమాట. ఎందుకంటే అనుభవాలు ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఏమవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. నేను రక్షణలోనికి నడిపించబడిన సందర్భం ఏదైతే ఉంటుందో అది ఒక వాక్యం ఉంటుంది. మీరు రక్షణలోనికి నడిపించబడినటువంటి సందర్భం ఇంకో వాక్యం అయి ఉంటుంది. ఇంకొకరు రక్షణ అనుభవంలోనికి నడిపించబడినటువంటి సందర్భం ఒక స్వస్థత అయి ఉంటుంది. ఇంకొకరు రక్షణలోనికి నడిపించబడినటువంటి అనుభవం ఒక సమస్య నుండి బయటపడినటువంటి విధానం ఉంటుంది. అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. అనుభవాల నుండి ఎప్పుడూ కూడా ఒక వాక్య సిద్ధాంతాన్ని మనం ఏం చేయలేమంటే ప్రతిపాదించలేమనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి బైబిల్ దృక్పథంలో ఈ దైవ ప్రేరేపణ అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ 6 అభిప్రాయాలు ఏవైతే ఉంటాయి, ఈ 6 అభిప్రాయాలు, అది నేచురల్ ఇన్స్పిరేషన్ అయినా, పార్షియల్ ఇన్స్పిరేషన్ అయినా, డిగ్రీ ఇన్స్పిరేషన్ అయినా, డిక్టేషన్ థియరీ అయినా, కాన్సెప్చువల్ థియరీ అయినా, లేకపోతే కాల్ బార్త్ చెప్పినటువంటి మాటలైనా, ఏవైనా సరే బైబిల్ కోణంలో దైవావేశం అనేటటువంటి విషయాన్ని మనం వర్ణించేటప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటయ్యి అంటే ఈ చెప్పబడినటువంటి విషయాలు అసలు సత్యం కావు, లేదా పాక్షికంగా సత్యాలు కావు అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. సో సింపుల్గా మనం సమరైజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక మనకి అర్థమయ్యేటటువంటి విషయం ఏంటయ్యి అంటే దేవుడు తన ప్రత్యక్షతను మనిషికి అనుగ్రహించినప్పుడు ఆ ప్రత్యక్షత తప్పులు లేనటువంటిదిగా ఉండాలి అనంటే, పొరపాట్లు లేనటువంటిదిగా ఉండాలి అనంటే దేవుడు తన ప్రజలను తన ఆత్మ స్వాధీనంలో ఉండి ఆ ప్రత్యక్షతను నమోదు చేయించడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక మనుషులు దైవావేశం వలన ప్రేరేపింపబడినటువంటి వారే, దేవుని మూలంగా ప్రేరేపింపబడిన వారే ప్రతి లేఖనాన్ని కూడా నమోదు చేయడం అనేది జరిగింది. ఇదే ప్రేరేపణ అనేటటువంటి సిద్ధాంతం. సో ఇప్పటి వరకు పోయిన వారం ఈ వారం మనం కలిసి నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది మనకి 2 రకాలుగా ఇవ్వబడింది, 2 విధానాల్లో ఇవ్వబడింది. 2 రకాలుగా అనడం కంటే 2 విధానాల్లో ఇవ్వబడింది. ఎలా? దేవుడు ప్రత్యక్షపరిచాడు, దేవుడు ప్రేరేపించాడు. దేవుడు ప్రత్యక్షపరిచిన విషయాలు తప్పులు లేకుండా చక్కగా వ్రాయబట్టం కొరకై దేవుడు మనుషులను ప్రేరేపించడం జరిగింది. తన ఆత్మ స్వాధీనంలో ఉండి నడిపించాడు కనుక బైబిల్లో ఉన్నటువంటి దేవుని మాటలు, ప్రతి మాట, ప్రతి విధమైనటువంటి మాట, అలాగే ప్రతి విధమైనటువంటి భావం 2 కూడా దైవ ప్రేరేపణ వలన కలిగాయి అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నటువంటి సారాంశం. మరొకసారి నిర్వచనం దగ్గరికి మనం వెళ్ళి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక దైవావేశం అనేది నథింగ్ బట్ ఎలాంటిది అనంటే మానవుల అభిప్రాయాలను భంగపరచకుండా దేవుని ప్రత్యక్షతను సరి అయినటువంటి విధానంలో తప్పులు లేకుండా వ్రాయడం కొరకై మనుషులైనటువంటి వారిని దేవుడు నడిపించి వ్రాయించినటువంటి ప్రక్రియనే మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రేరేపణ అని పిలుస్తున్నాం. 2 రకాలుగా దేవుని వాక్యం అనేది మనకి అనుగ్రహించబడింది. సో గాడ్ రివీల్డ్, గాడ్ ఇన్స్పైర్డ్. దేవుడు ప్రత్యక్షపరిచాడు, దేవుడు ప్రేరేపించాడు. అలా దేవుని వాక్యం అనేది మనకి అందించబడింది. ఈ 2 విషయాలు 3వ విషయం దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి ఈ డాక్ట్రిన్ ఆఫ్ బిబ్లియాలజీలో. ఏంటి ఆ 3వ విషయం అని అంటే దేవుడు ప్రత్యక్షపరిచి, దేవుడు ప్రేరేపించి వ్రాసినటువంటి లేదా నమోదు చేయించినటువంటి గ్రంథం కనుక బైబిల్లో ఏ విధమైనటువంటి లోపములు అనేవి లేవు, ఏ విధమైనటువంటి పొరపాట్లు అనేవి లేవు. ద ఇన్ఎరెన్సీ ఆఫ్ ద బైబిల్, నో ఎర్రర్స్ ఇన్ గాడ్స్ వర్డ్. బైబిల్లో తప్పిదాలు అనేవి ఏమాత్రం కూడా లేవు అనేది మనం చూసే 3వ ప్రధానమైనటువంటి విషయం. బైబిల్ లోపం లేనిది, పొరపాట్లు లేనిది. ఎందుకు లోపం లేనిది అని అంటే అది దేవుని ప్రేరేపణ వలన కలిగింది కాబట్టి. దేవుని ప్రేరేపణ వలన కలిగింది కాబట్టి, మనుషులు దేవుని మూలముగా ప్రేరేపింపబడినటువంటి వారై పలికారు కాబట్టి. ఎందుకు దేవుడు ప్రేరేపించాడు అంటే దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత అది తప్పులు లేకుండా వ్రాయబడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి. అంటున్నారు కదండి, జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే
ఈ ఇన్నరెన్సీ ఆఫ్ ద బైబిల్ అంటే బైబిల్లో తప్పులు లేవు అనేటటువంటి ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు మనకి ఉపయోగపడతాయి. మొదటి విషయం ఏంటంటే, దేవుడు సత్యమై ఉన్నాడు కనుక ఆయన ఎప్పుడూ కూడా అబద్ధం ఆడేటటువంటి దేవుడు కాడు. దావీదు అంటాడు తన కుమారుని గురించి, లేకపోతే తన సంతానాన్ని గురించి దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఇలా అంటాడు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అని అన్నాడు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అన్నాడు. సో సత్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన ఎప్పుడూ కూడా ఏం చేయడు, అబద్ధం ఆడేటటువంటి వాడు కాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, మానవుడు కాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు అని తీతు పత్రికలో పౌలు భక్తుడు ఆ నిత్య జీవమును గూర్చి అబద్ధమాడనేరని దేవుడు అనే ఒక అద్భుతమైనటువంటి మాట సెలవిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. సో దేవుడు సత్యమై ఉన్నాడు గనుక సత్యమై ఉన్నటువంటి దేవుడు తన సత్య ప్రత్యక్షతనిచ్చి తన సత్య ప్రత్యక్షత సరి అయినటువంటి రీతిలో నమోదు చేయబట్టం కొరకై మనుషులను ఆయన ప్రేరేపించాడు గనుక వ్రాయబడినటువంటి దేవుని వాక్యం అంతయు కూడా ఏమై ఉందంటే సత్యమై ఉన్నది, లోపము లేనటువంటిదిగా ఉన్నది, పొరపాట్లు లేనటువంటిదిగా ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. లోపము లేనిది, పొరపాట్లు లేనిది అనేటటువంటి పదం ఎక్కడ వరకు పరిమితం అని అంటే, ఆటోగ్రాఫ్స్ ఉంటాయి చూడండి. ఆటోగ్రాఫ్స్ అంటే స్వంత హస్తాలతో ఆరంభంలో రాసినటువంటి ఆ మొదటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, మొదటి పుస్తకాలు. ఇప్పుడు మన చేతిలో ఉన్నదంతా కూడా ఏంటి అని అంటే ట్రాన్స్లేషన్స్, అన్నీ కూడా ఏంటంటే తర్జుమాలు. ఈ తర్జుమాల్లో తప్పులు రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. మీకు అర్థం కావడానికి ఒక చరిత్రలో నుండి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీకు తెలుసా, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లో బానిసలైనటువంటి వారి చేత బైబిల్ కాపీలు అనేవి రాయించడం అనేది జరిగిందని ఎప్పుడైనా విన్నారా మీరు? బానిసలైనటువంటి వారి చేత, స్లేవ్స్ చేత, బానిసలైనటువంటి వారి చేత బైబిల్ కాపీలు, అంటే ఒక కాపీ నుండి ఇంకొక కాపీ. ఇప్పుడు ప్రింటింగ్ మిషన్ అనేది లేదు, చేత్తో రాయడం మాత్రమే ఉన్నటువంటి ఏకైక మార్గం. కాబట్టి ఒక దానిలో నుండి ఇంకొక దానిలోనికి వ్రాసేటప్పుడు, కాపీ చేసేటప్పుడు, ఆ కాపీ చేసేటటువంటి సమయంలో చాలా సందర్భాల్లో కొంతమంది బానిసలైనటువంటి వారిని కూడా బైబిల్ కాపీ చేయడం కొరకే ఉపయోగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ బానిసలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ దైవ భయం కలిగినటువంటి వారని మనం చెప్పేటటువంటి దానికి రుజువేంటి కదా? వాళ్ళు కాపీ చేసేటటువంటి బానిసలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దైవభక్తి కలిగిన వారేం కాదు. దేవుని యందు యథార్థమైనటువంటి భక్తి కలిగి ఆయన్ని పూర్ణ హృదయంతో సేవించేటటువంటి వారు కాదు అని చెప్పి తప్పనిసరిగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఈ బానిసలైనటువంటి వారు దేవుని వాక్యాన్ని కాపీ చేసేటప్పుడు ఒక కాపీ నుండి ఇంకో కాపీకి వ్రాసేటటువంటి సమయమందు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సందర్భాల్లో కొన్ని భాగములను తప్పించడం అనేది జరిగింది. అంటే తప్పించడం, ఒమిట్ చేయడం అనేది జరిగింది. ఒమిట్ చేయడం అంటే పర్పస్ఫుల్గా కొన్ని పదాలు వదిలేయడం, లేదా పొరపాట్ల పరంగా కొన్ని పదాలు వదిలివేయడం అనేది జరిగింది. సో ఇన్నరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది కేవలం ఆటోగ్రాఫ్స్కి మాత్రమే సంబంధించింది. ఆటోగ్రాఫ్ అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, రచయితలైనటువంటి వారు దేవుడు తమకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలను తొలిసారి గ్రంథస్థం చేస్తున్నటువంటి సమయమందు వారు దేవుడు చెప్పినట్లుగా రాయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ కొంచెం హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు బీటీహెచ్ లేకపోతే ఎంటీహెచ్, ఎండియు, మాస్టర్స్ థియాలజీ చదివేటటువంటి సమయంలో ఎక్సిజిటికల్ స్టడీ అనేది చేస్తారనమాట. అంటే మూల భాషల్లోనికి వెళ్ళి అథోరియల్ ఇంటెండెడ్ మీనింగ్ అంటే ఆథర్ చెప్పాలి అనుకున్నది ఏంటి, రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ అనేటటువంటి దాన్ని పరిశీలన చేసేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి వర్షన్లు,
రకరకాలైనటువంటి ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఒకే భాషలో చేయబడినటువంటి విషయాలే రకరకాలైనటువంటి భాషల్లో ఉంటాయి. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఆరిజిన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు సంఘ చరిత్రలో. ఆరిజిన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఈయన ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలు 2 రాశాడు. ఒకటి హెక్సప్లా అంటారు, రెండవది టెట్రప్లా అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు బైబిల్ అంతా కూడా మనకి ఇప్పుడు బైలింగ్వల్ బైబిల్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ తెలుగు కలిపి ఉండేటటువంటి బైబిల్స్ వస్తూ ఉన్నాయి. కొంచెం పెద్దగా కనబడుతూ ఉంటాయి. అంటే పైన ఇంగ్లీష్, క్రింద తెలుగు, లేకపోతే ఒక పక్క ఇంగ్లీష్, ఇంకొక పక్క తెలుగు ఉండేటటువంటి రెండు భాషలు ఒకే బైబిల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి బైబిల్ మనకు కనబడుతూ ఉన్నాయి. హెక్సప్లా అనేటటువంటి గ్రంథంలో ఈ ఆరిగన్ అనేటటువంటి వ్యక్తి ఏం రాశాడు అనంటే, ఒకే పేజీలో 6 రకాలైనటువంటి వర్షన్లు రాశాడు ఒకే పేజీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఇది ఒక పేజీ అనుకోండి, బైబిల్ గ్రంథంలో ఒక పేజీ అనుకోండి. ఈ పేజీని 6 భాగాల క్రింద డివైడ్ చేసి ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్ హెబ్రీ బైబిల్, ఇక్కడ గ్రీక్ బైబిల్, ఇక్కడ గ్రీక్లోనే ఉన్నాయి ఇంకొక ట్రాన్స్లేషన్, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఒకే పేజీలో 6 రకాలైనటువంటి ట్రాన్స్లేషన్స్ని ఆయన బైబిల్ మొత్తం రాయడం జరిగింది ఒకే పేజీలో. అదవుతుందండి. ఒకే పేజీలో ఆయన వ్రాసినటువంటి ఇన్ని వర్షన్లు ఎందుకు అలా చేశాడు అనంటే, పాత నిబంధన గ్రంథం లేకపోతే బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో దాని యొక్క ఆథెంటిసిటీ లేదా క్రెడిబిలిటీ, నమ్మకత్వం అనేది రుజువు చేయడం కొరకై బైబిల్ దేవుని వాక్యం, ఇదిగో దాని యొక్క సారాంశం అంతా కూడా, పాత నిబంధన సారాంశం అంతా కూడా ఇదే, లేకపోతే ఒరిజినల్గా దేవుడు రాయించినటువంటి ఆటోగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యథార్థమైనవి అని రుజువుపరచడం కోసం ఆయన ఏం చేశాడంటే, ఒక్క పేజీలో 6 రకాలైనటువంటి వర్షన్స్ని పెట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా రాశాడనమాట. దాన్ని హెక్సప్లా అన్నారు. ఒకే పేజీలో 6 రకాలైనటువంటి ట్రాన్స్లేషన్. టెట్రప్లా అన్నారు. టెట్రప్లా అంటే ఏంటి? ఒకే పేజీలో 4 రకాలైనటువంటి వర్షన్లు పెట్టి ఇంకొక బైబిల్ రాశాడు. ఇదంతా కూడా ఆయన ఎందుకు రాశాడు అని అంటే, దేవుడిచ్చినటువంటి వాక్యం అనేది ఎంత యాక్యురేట్గా ఉందో, ఎంత సత్యవంతమైనదిగా ఉందో, ఎంత నిజమైనదిగా, యథార్థమైనదిగా, నమ్మదగినటువంటిదిగా ఉన్నదో అనేది రుజువు చేయడం కొరకై ద ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రుజువు చేయడం కొరకే ఆయన ఈ పని చేయడం అనేది జరిగింది. ఆరిగన్ అనేటటువంటి వ్యక్తి చాలా శ్రద్ధతో చేశాడు. అయితే 6వ శతాబ్దంలో కొందరు అసూయపరులైనటువంటి వారు ఏం చేశారంటే, ఈ ఆరిగన్ చేసినటువంటి పనులన్నింటినీ కూడా తగలబెట్టేశారు. అసూయ చాలా ప్రమాదకరమైంది. ఒక ఆయన అంటాడు, అసూయ అనేది పగకి హత్యకి రచయిత లాంటిదని అంటాడు. సో అసూయతో ఏం చేశారనంటే, ఈ ఆరిగన్ చేసినటువంటి వర్క్ని అంతటినీ కూడా తగలబెట్టేశారు. ఈ 2 వర్కుల్ని 6వ శతాబ్దం వరకు కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎందుకు నేను ఈ సందర్భాన్ని లేవనెత్తాను అనంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం లోపము లేనిది, పొరపాట్లు లేనిది అని తెలియపరిచేటటువంటి క్రమంలో చాలామంది గొప్ప గొప్ప ప్రయత్నాలు చేసిన వారుగా ఉన్నారు. అయితే ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్లు అంటే దీనికంటే, ఈ ఆరిగన్ కంటే ఒక 600 సంవత్సరాలకు ముందు మనం వెనక్కి వెళ్తే, లేదా ఒక 400 సంవత్సరాలకు ముందు వెనక్కి వెళ్తే కనుక, బైబిల్ కాపీ చేసినటువంటి వారు, రచయితలు కాదు, బైబిల్ కాపీ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో బానిసలు కూడా ఉన్నారు. వీళ్ళు పదే పదే లేఖనాలను ఒక కాపీ నుండి ఇంకొక కాపీకి వ్రాయడం అనేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో దాన్ని వ్రాసేటటువంటి క్రమంలో కొన్ని ఏం చేశారంటే ఒమిట్ చేయడం అనేది జరిగింది. ఎక్సిజిటికల్ స్టడీలో మీరు ఏం చేస్తారంటే, అంటే చదివినప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, గ్రీక్ ఎక్సిజిసిస్ కానీ హీబ్రూ ఎక్సిజిసిస్ కానీ చేసినప్పుడు ఒక కాపీలో ఒక ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి పదం ఇంకొక ట్రాన్స్లేషన్లో మిస్ అయింది అన్నమాట.
అర్థమైందా? ఒక ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి పదం ఇంకొక ట్రాన్స్లేషన్లో కనబడదు, లేదా ఒక ట్రాన్స్లేషన్లో లేనటువంటిది ఇంకో ట్రాన్స్లేషన్లో కనబడదు, తర్జుమాలో కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది అని మీరు ఆలోచన చేస్తే, కొన్నిసార్లేమో ఉద్దేశపూర్వకంగా, కొన్నిసార్లేమో పొరపాటున ఏం చేయడం జరిగింది అని అంటే, యాడ్ చేయడమో రిమూవ్ చేయడం అంటే కలపడం తీసేయడం అనేది జరిగింది. పదాలు తీసివేయడం అనేది జరిగిందనమాట. మీరు ఎక్సిజిటికల్ స్టడీ చేసేటప్పుడు, అంటే మేము ఎక్సిజిటికల్ స్టడీ చేసేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయా అని అనిపించింది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అంటే, ఇన్నరెన్సీ ఆఫ్ ద బైబిల్ అన్నప్పుడు, అంటే బైబిల్ లోపం లేనిదిగా, పొరపాట్లు లేనిదిగా ఉన్నది అని మనం మాట్లాడుకునేటప్పుడు, ఆ లోపం లేనిది, పొరపాట్లు లేనిది అనేది ఎంతవరకు పరిమితం అని అంటే, ప్రారంభంలో రాసినటువంటి గ్రంథాలు ఉంటాయి చూడండి, వాటి వరకు మాత్రమే పరిమితం. తర్వాత వచ్చినటువంటి గ్రంథాల్లో అందులో ఇది ఉందిగా, ఇందులో ఇది లేదుగా అని అంటే, ఇన్నరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనేది అక్కడ వర్తించదనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు, ఇంటర్మీడియట్ కాదు 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఫిజిక్స్ చెప్పడానికి ఒక టీచర్ వచ్చేవారు మాకు. అయితే కొన్ని అనివార్యమైనటువంటి కారణాలను బట్టి నేను ఒక నెల రోజులు ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే క్లాసెస్కి వెళ్ళలేదు, హాస్టల్లో ఉండి చదువుకునేవాడిని. వెళ్ళలేదు, ఇంటికి వచ్చి దాదాపు చాలా రోజులు, దసరా హాలిడేస్కి వచ్చి చాలా రోజుల పాటు ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు బస్సులు స్ట్రైక్ ఏదో జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో దూరం వెళ్ళటానికి సరి అయినటువంటి ప్రయాణ సౌకర్యాలు లేక ఇంటి దగ్గర ఉండిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఒక నెల రోజుల తర్వాత కాలేజీకి వెళ్తే బండెడ్ హోంవర్క్ ఉంది, చాలా ఉంది, రాయాల్సినటువంటి నోట్స్ చెక్ చేస్తూ ఉంటారనమాట. వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో టీచర్లు తప్పనిసరిగా రాసినటువంటి నోట్స్ని చెక్ చేస్తూ ఉంటారు. సో నేను త్వరగా కంప్లీట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో పర్పస్ఫుల్గా ఏం చేశానంటే, మధ్యలో కొన్ని లైన్లు ఎగరగొట్టేసి రాసాను, తప్పించుకోవడం కోసం. హోంవర్క్ ఏమో చాలా ఎక్కువగా ఉంది, టైం ఏమో సరిపోవట్లేదు, చేతులేమో నొబ్బుడుతున్నాయి. కాబట్టి ఏం చేశానంటే, ఉద్దేశపూర్వకంగా కొన్ని లైన్లు ఎగ్గొట్టాను. కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే, రాశారులు అన్నట్టు చివరిలో సైన్ చేస్తూ ఉంటారు. కానీ మా ఫిజిక్స్ టీచర్ అలా కాదు. నోట్స్లన్నీ పెట్టండి అన్నాడు. అక్కడ నోట్స్లన్నీ పెడితే వాటన్నిటినీ కూడా తీసి చూసేటప్పుడు నా నోట్స్ని పక్కన పెట్టాడు. అందరూ ఇచ్చి నువ్వు రా అన్నాడు. అంటే వెళ్ళాను. అంటే వెళ్ళిన తర్వాత ఆయన ఒక పేజీలో ఒక పాయింట్ తీసాడు. ఒక పాయింట్ తీసి, నువ్వు పైన రాసినటువంటి లైన్కి కింద రాసినటువంటి లైన్కి కనెక్షన్ ఏంటో చెప్పరా అన్నాడు. ఏం చెబుతాం? చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకనంటే పై లైన్కి కింద లైన్కి ఏం అవ్వట్లేదంటే సింక్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే, అంటే ఉద్దేశపూర్వకంగా నేనేం చేశానంటే కొన్ని లైన్లు ఒమిట్ చేసేసాను, తీసేశాను. కానీ టెక్స్ట్ బుక్లో అలా ఉంటుందా? ఉండదు. అర్థమవుతుందా మీకు? టెక్స్ట్ బుక్లో అలా ఉండదు. టెక్స్ట్ బుక్లో మనం చెప్పబడుతున్నటువంటి లెసన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి. ప్రింట్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి వాటన్నిటినీ కూడా చక్కగా లైన్లు అమర్చి ప్రింట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ప్రింటింగ్లో కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, మధ్యలో కొన్ని పదాలు ఎగిరిపోతూ ఉంటాయి. సో నేను చెప్పాలి అనుకున్నటువంటి మాట ఏంటి అని అంటే, బైబిల్ని ఒక కాపీ నుండి ఇంకొక కాపీకి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఉన్నది ఉన్నట్లుగా రాసినటువంటి సమయం అందు కానీ, పొరపాటునో ఉద్దేశపూర్వకంగానో కొందరు చేసినటువంటి పని ఏంటంటే, కొన్ని లైన్లు అనేవి, లేదా లైన్లు కాదులే కానీ కొన్ని పదాలు అనేవి, కొన్ని అక్షర దోషాలు అనేవి రాయడం అనేది జరిగిందనమాట. సో పొరపాట్లు లేనటువంటి బైబిల్ అనే మాట, ఇన్నరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనే మాట ఎంతవరకు వర్తిస్తుంది అని అంటే, ఆ ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్ ఉంటాయి చూడండి, అక్కడ వరకు మాత్రమే వర్తించేటటువంటి విషయం. దేవుని వాక్యం అంతా కూడా లోపం లేనిది అని నమ్మడానికి కొన్ని ఆధారాలు. మొట్టమొదటి ఆధారం ఏంటంటే, యోహాను సువార్త 17:17లో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తూ ఇలా అంటాడు, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను, నీ వాక్యమే సత్యం అన్నాడు. నీ వాక్యమే సత్యం అన్నాడు. ఏ దేవుడైతే తన వాక్యాన్ని ఇచ్చాడో, తన మాటలు ఇచ్చాడో, ఆ దేవుడు ఆ వాక్యాన్ని గురించి ఏమని చెబుతున్నాడు అని అంటే, నీ వాక్యము సత్యమైనది
సత్యమైనది, లోపము లేనటువంటిది అని చెప్పి తెలియపరుస్తున్నాడు. తీతు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 వచనాల్లో నాకు మనం చెప్పుకున్న మాట, ఆ నిత్య జీవమును గూర్చి అబద్ధమాడనేరని దేవుడు అని పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట రాయడం అనేది జరిగింది. సో ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, అబద్ధమాడని దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత కనుక, ఆ ప్రత్యక్షత దేవుని వాక్య రూపంలో నమోదు చేయబడింది కనుక ఆ వాక్యం ఏమై ఉంది అని అంటే సత్యమై ఉన్నది అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత లేఖనాలు కూడా లోపము లేవని తమకు తాముగా చెప్పుచున్నవి. వాక్యం కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే లేఖనాల్లో ఏ విధమైనటువంటి లోపాలు లేవు. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో ఈ మాటలు తెలియపరిచారు. ఒకసారి అవి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినని కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అది నెరవేరే వరకు, అంటిల్ ఇట్ ఈజ్ ఫుల్ఫిల్డ్, నెరవేరేంత వరకు దానిలో ఒక సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు తన యొక్క మొదటి ఆగమనంలో. ఒక ఉదాహరణగా ఈ విషయాన్ని మనం తీసుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి ఆగమనాన్ని గురించి, మొదటి రాకడ గురించి, ఆయన శరీరధారిగా వస్తాడు అనేటటువంటి విషయాన్ని గురించి మొదటి పుస్తకం దగ్గర నుండి మలాకీ గ్రంథం వరకు కూడా ఆయన మొదటి ఆగమనాన్ని గురించి కొన్ని వందల ప్రవచనాలు కదండి. సుమారు ఒక 300 ప్రవచనాలు ఆయన మొదటి ఆగమనాన్ని గురించి తెలియపరుస్తున్నాయి. ఆయన మొదటి రాకడను గురించి తెలియపరిచినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలు ఆయన రాకడలో యాజ్ ఇట్ ఈజ్గా నెరవేరాయి. చెప్పింది చెప్పినట్లుగా నెరవేరినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక వాక్యంలో వాక్యాన్ని గురించి తెలియజేయబడిన మాట ఏంటంటే పొల్లైనా సున్నా అయినా ఎప్పటికీ కూడా తప్పిపోదు, నెరవేరేవే. కారణం ఏంటంటే పొరపాటు ఎప్పుడు కూడా దేవుడు చెప్పడు, తప్పు అనేది ఎప్పుడు కూడా దేవుడు చెప్పడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా లేఖన ఖచ్చితత్వాన్ని గురించి ఒక ఉన్నతమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన కలిగి ఉన్నారు. లేఖన ఖచ్చితత్వాన్ని గురించి ఒక ఉన్నతమైన అభిప్రాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం నుండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. లేఖనములను కానీ దేవుని శక్తిని ఎరుగక మీరు పొరపాటు పడుతున్నారు. అక్కడ సందర్భం మన అందరికీ కూడా తెలిసినటువంటిది. ఇప్పుడు మనం దాని జోలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ వారు దేవుని వాక్యాన్ని సరిగ్గా ఎరగనటువంటి పరిస్థితుల్లో లేఖనాన్ని అపార్థం చేసుకున్న సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట తెలియపరుస్తున్నాడు. మీరు లేఖనములను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు, దాని శక్తిని సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు కనుక మీరు పొరబడుచున్నారు అని ప్రభు తెలియపరిచినటువంటి మాటలు. సో ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలను అనేకమైనటువంటి వాటిని కోట్ చేసినప్పుడు ఆ జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, జరిగిన విషయాలు గ్రంథస్థం చేయబడగా ఆ గ్రంథస్థం చేయబడినటువంటి విషయాలను ఆయన ఉదహరిస్తూ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే జరిగినటువంటి ప్రతి సంగతి కూడా సత్యమైనటువంటి విధానంలో నమోదు చేయబడింది అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం.
యేసుక్రీస్తు మరియు లేఖన రచయితలు కూడా బైబిల్లో సంఘటనలు, జనుల యొక్క చారిత్రాత్మక వాస్తవమును, ఖచ్చితత్వాన్ని దృఢపరిచారు. అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే కనుక కొన్ని రెఫరెన్సెస్లో పాత నిబంధనలో జరిగినటువంటి విషయాలను ఉదహరించేటటువంటి క్రమములో అవి నిజంగా జరిగినవనేటటువంటి విషయాన్ని లేఖన రచయితలు ఏం చేశారంటే దృఢపరిచారన్నమాట. వాళ్ళు కొన్ని విషయాలు రాస్తున్నప్పుడు, ఉదాహరణకి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు యోనాను గూర్చినటువంటి ప్రస్తావన చేశాడు. మత్తయి సువార్త 2 అధ్యాయం 3 నుంచి 6 వచనాల్లో ఆయన బేత్లెహేములో జన్మిస్తాడనేటటువంటి విషయాన్ని మత్తయి ఏ ప్రవచనంలో నుండి తీసుకున్నాడు? మీకా గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 11:3లో సర్పము హవ్వను శోధించినటువంటి విషయాన్ని, తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినటువంటి విషయాన్ని పౌలు భక్తుడు రాసుకున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వెళ్తున్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో సృష్టి వివరాన్ని గురించి రాసేటటువంటి సమయమందు, లేదా సృష్టి క్రమాన్ని గురించి రాసేటటువంటి సమయమందు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆదికాండం 1-2 అధ్యాయంలోకి వెళ్తున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 16 వచనాల గురించి రాసేటప్పుడు పేతురు నోవాహు యొక్క జలప్రళయాన్ని గురించి రాయడం అనేది జరిగింది. జలప్రళయాన్ని గురించి, దీర్ఘశాంతాన్ని గురించి వ్రాస్తున్నటువంటి సమయమందు ఆ ప్రత్యేకమైన సందర్భాన్ని లేవనెత్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 36-38 వచనాల్లో నోవాహు దినములలో అన్నప్పుడు ఆదికాండం 6, 7, 8, 9 అధ్యాయాల్లో జరిగినటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించడం అనేది జరిగింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుంచి 47 వచనాలు యెషయా దర్శనం గురించి, యెషయా కలిగినటువంటి దర్శనాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు రెఫరింగ్ బ్యాక్ టు ఐజయా, యెషయా గ్రంథాన్ని గురించి ఆయన ఉదహరిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే క్రొత్త నిబంధనలో రచయితలు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు, జరిగినటువంటి సంఘటనలు కానీ, ఆ సంఘటనల గురించి తెలియజేసేటటువంటి లేఖన భాగాలు కానీ, వీటన్నిటినీ కూడా వ్రాస్తున్నప్పుడు ఏమి నిర్ధారణ చేస్తున్నారు అని అంటే పాత నిబంధన లేఖనాలు ఖచ్చితమైనవి, యథార్థంగా జరిగినవి, లోపము లేనటువంటివి, పొరపాట్లు లేనటువంటివి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. సో ఈ 3 ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి దేవుడు సత్యమై ఉన్నాడు కనుక ఆయన ఎప్పుడూ కూడా అబద్ధం ఆడేటటువంటి దేవుడు కాదు, ఒకటి. రెండవది లేఖనాలు కూడా తమను గురించి తాము ఏమని చెప్పుకుంటున్నాయి అంటే వాక్యంలో ఏమని రాయబడింది? సున్నైనా పుల్లైనా తప్పిపోదని దేవుని వాక్యాలు రాయబడి ఉండగా లేఖనాలు కూడా లేఖన యథార్థతను గురించి, ఇన్నరెన్సీ గురించి, లోపము లేనటువంటి విషయాన్ని గురించి లేఖనాలే సాక్ష్యం ఇస్తున్నాయి. మూడవది యేసుక్రీస్తు ప్రభువారు అలాగే బైబిల్ రచయితలైనటువంటి వారు పాత నిబంధన లేఖనాలను ఉదహరించినప్పుడు జరిగినటువంటి సంగతులు, అలాగే ఆ సంగతులను గురించినటువంటి సమాచారం, రాయబడిన సమాచారం ఏదైతే ఉందో అది యథార్థమైందని, లోపము లేనిదని, పొరపాట్లు లేవని వారి యొక్క ఉదాహరణలో నిర్ధారించేటటువంటి వారుగా మనకి కనబడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. సమప్ చేసుకుంటే దేవుని వాక్య ప్రత్యక్షత గ్రంథస్థం చేయబడినటువంటి సమయమందు దేవుడు మనుషులను తన ఆత్మ స్వాధీనంలో ఉండి వ్రాయించిన ప్రతి విషయాన్ని, వ్రాయబడిన ప్రతి విషయాన్ని కూడా ఆయనే వ్రాయించాడు గనుక ఇవ్వబడినటువంటి దేవుని వాక్యం, నమోదు చేయబడినటువంటి దేవుని వాక్యం ఏ విధమైనటువంటి పొరపాట్లు లేనటువంటిది అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 19వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఆ దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి కొన్ని అద్భుతమైన మాటలు చెప్పే క్రమంలో కొన్ని పదాలు ఇలా రాస్తూ వచ్చాడు. కీర్తన 19:7 వచనం నుండి చదువుదాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఎందుకని యథార్థమైంది? దేవుడు యథార్థవంతుడు కాబట్టి. యథార్థవంతుడు కాబట్టి వ్రాయించినటువంటి ధర్మశాస్త్రం అంతా కూడా, దేవుని వాక్యం అంతా కూడా యథార్థమైంది. యెహోవా శాసనము నమ్మదగినది. ఎందుకు నమ్మదగింది? నమ్మదగినటువంటి దేవుడిచ్చాడు కాబట్టి. మనుషులు నమ్మదగిన వారు కారు కొన్ని సందర్భాల్లో, కానీ దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ఏమై ఉన్నాడు? నమ్మదగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు అని అంటాడు ఇర్మియా విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో.
అసలు ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నారనేది దేవుని ప్రజలు విలాప వాక్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఏడుస్తూ చెప్పిన వాక్యాలు అవి. బబులోను చెరలో వారు అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి వ్రాసేటటువంటి క్రమంలో ఇర్మియా అంటాడు, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. పైన కొంచెం పైకి వెళ్ళి మనం వాక్యాన్ని చదివితే అదే 3వ అధ్యాయంలో విలాప వాక్యాల్లో, నేను త్రాగిన చేదును మాచిపత్రిని ఇవన్నీ జ్ఞాపకం చేసుకొనగా నాకు ఏ మాత్రం కూడా ఇక ఆశ లేదని అనుకున్నాను. మళ్ళీ బబులోను చెర నుండి మేము తిరిగి వెళ్తాం, ఇక్కడే మా జీవితాలు ముగిసిపోతాయి, మా ముగింపు అనేది ఇక్కడే ఉంది అన్నంతగా వారికి ఎదురైనటువంటి అనుభవాలు వారిని నిరాశలోని తీసుకొని వెళ్తే ఆ వచనాల క్రింద ఏమని అంటాడంటే, ఇది ఒకటి జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటే ఆశ పుట్టింది? దేవుడు నమ్మదగిన వాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశ కలిగింది. నమ్మదగిన దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశ కలిగింది. సో దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉండగా ఆయన ఇచ్చినటువంటి వాక్యం కూడా నమ్మదగిందే. కాబట్టి అది బుద్ధిహీనులకి ఏం పుట్టిస్తుంది? జ్ఞానం పుట్టిస్తుంది. తర్వాత యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అన్నాడు. నిర్దోషమైనవి అంటే దోషము లేనటువంటివి, తప్పులు లేనటువంటివి, ఫాల్స్ లేనటువంటివి. ఎందుకంటే దేవుడు కూడా ఫాల్స్ గాడు కాబట్టి ఆయన నిర్దోషి అయి ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఆయనను గూర్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి వ్రాసేటప్పుడు హెబ్రీ గ్రంథకర్త పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని రాస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన దోషము లేనటువంటి వాడు. యోహాను తన పత్రికలో రాస్తూ అంటాడు, ఆయన యందు ఏ పాపము లేదు అన్నాడు. పేతురు ఆయన గురించి రాస్తూ ఆయన నోట ఏ కపటమును లేదు అని ఉదాహరించాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను ఉదాహరించడం అనేది జరిగింది. యోహాను తన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటల్ని ఉన్నట్లుగా రాసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన మాట, నాలో పాపం ఉన్నదని లేదా నాలో దోషం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. ఎవడు ఎస్టాబ్లిష్ చేయలేడు ఆయనలో దోషం ఉందని, ఆయనలో పాపం ఉందని. ఒకవేళ ఆయనలో దోషం ఉందని నిరూపించే ప్రయత్నం ఎవరైనా చేసినా అవి నమ్మదగినటువంటి నిరూపణలుగా ఏమాత్రం కూడా ఉండవనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఆయన నిర్దోషమైనటువంటి వాడు. దేర్ వాజ్ నో సిన్ ఇన్ హిమ్. ఆయనలో ఏ విధమైనటువంటి దోషం లేదు. హబక్కూ గ్రంథంలో ఉంటుంది, ఆయన కనుదృష్టి దుస్తత్వము చూడలేనంత గొప్పది, నిష్కలంకమైనది అని దేవుని వాక్యాలు రాయబడింది. కాబట్టి ఆయన నిర్దోషి అయిన దేవుడు అయి ఉన్నాడు కనుక ఆయన ఇచ్చినటువంటి వాక్యాల్లో కూడా ఏముండవు, దోషాలు అనేవి ఉండవు. తర్వాత 4వ మాట అన్నాడు, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అన్నాడు. నిర్మలమైనది అంటే ఏ మలినం కూడా లేదు. నిర్మలం అంటే ఏ మలినం కూడా లేదనేది. నిర్మలమైన పాల వలన అని అన్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ పాలను అపేక్షించండి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై అని అన్నాడు. పాలు శరీరానికి ఎదగడం కొరకై పిల్లలు ఏ విధంగానైతే ఉపయోగపడతాయో, వాళ్ళ యొక్క శారీరక అభివృద్ధికి కారణం అవుతాయో, వాక్యం అనేటటువంటి పాలు కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి అనేది అక్కడ తెలియజేయబడినటువంటి మాట. కాబట్టి ఆయన మలినం లేనటువంటి వాడు. ఆయన ఇచ్చిన వాక్యంలో కూడా ఏముండదు, మలినం అనేది ఉండదు. సో ఆయన యథార్థవంతుడు కాబట్టి వాక్యాన్ని ఇచ్చినటువంటి వాక్యం యథార్థమైంది. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వాక్యం కూడా నమ్మదగినది. ఆయన నిర్దోషమైన వాడు కనుక ఆయన ఇచ్చినటువంటి వాక్యం కూడా నిర్దోషమైనది. ఆయన నిర్మలమైన వాడు, ఏ మలినం లేనటువంటి వాడు కనుక ఆయన ఇచ్చినటువంటి వాక్యం కూడా నిర్మలమైనటువంటిది. నెక్స్ట్ 9వ వచనంలో, యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. నెక్స్ట్ మాట, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఎందుకని అవి సత్యమైనవి, ఎందుకని అవి న్యాయమైనవి అనంటే సత్యవంతుడైన దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆ వాక్యాన్ని ఇచ్చాడు కనుక అవి సత్యమైనవి మరియు న్యాయమైనవి అన్నాడు. 10వ వచనం, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనవి అని అన్నాడు. ఇలా వస్తూ ఉంటుంది దాకా అక్కడ దాని ఏ ఊరు అది, పేస్పాడు కాదండి, కాదు, లోపలికి వచ్చి పుల్లారావు గారు
కట్టమూరు నుండి ఇటు ఆ రోడ్లో వచ్చి తిరిగినప్పుడు ఆ షాప్ దగ్గర ఆగా. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈ దగ్గరలో ఎక్కడో వజ్రాలు దొరికినాయి అంటే ఊరుకో. 2.5 కోట్లకి అడిగారు, అయినా సరే ఈయన అన్నాడు, ఆ దొరికిన ఆయన. ఈ మధ్యకాలంలో వజ్రాలు దొరుకుతున్నాయి చాలా స్థలాల్లో కదండి, విలువైనవి. వాటి యొక్క వాల్యూని గమనించినటువంటి వాళ్ళు వాటిని కొనుక్కోవడం కొరకై చాలా తాపత్రయపడేటటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అనంటే, బంగారం కంటేను, విస్తారమైనటువంటి వేలిమి బంగారం కంటేను దేవుని వాక్యం అనేది కోరదగినది, చాలా ప్రశస్తమైనటువంటిది దేవుని వాక్యం. కారణం ఏంటంటే, అది యథార్థమైంది, నిర్దోషమైంది, నిర్మలమైంది, తర్వాత నమ్మదగినది, సత్యమైనది, న్యాయమైనది. కాబట్టి విస్తారమైన మేలిమి బంగారం కంటే అది కోరదగినది అని అన్నాడు. జుంటె తేనె ధారల కంటే మధురమైనది అని అన్నాడు. ఇదివరకటి దినాల్లో యూదులైనటువంటి వారు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటటువంటి పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్టోరీ విన్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. సహజంగా పిల్లలు ఎదిగే క్రమంలో కొంతమంది నేరుగా బడికి పంపిస్తారు, అదొక పద్ధతి. కొంతమంది అక్షరాభ్యాసం చేసి పంపిస్తారు, అదొక పద్ధతి. కొంతమంది తమ ఇష్టదైవం దగ్గరికి తీసుకొని వెళ్ళి మరీ అక్కడ అక్షరాలు దిద్దిచ్చి ఆ తర్వాత స్కూల్కి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదివరకటి దినాల్లో నిజామాబాద్ వెళ్ళేటప్పుడు అక్కడ బాసర్ అనేటటువంటి ఒక ప్రాంతంలో సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఒక ఆలయం. చాలామంది అటు వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్ళే క్రమంలో ఎవరితోనైనా అంటే దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అన్నప్పుడు, మేము పలానా చోటకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అని అంటే, అక్కడికి వెళ్ళి మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి అక్షరాభ్యాసం చేసి తీసుకొని వచ్చి స్కూల్కి పంపిద్దాం అనేటటువంటి తాత. రకరకాలైన పద్ధతులు. యూదులు కూడా తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేసే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒక చెక్క తీసుకొని దాని మీద హెబ్రీ లెటర్స్ ఉంటాయి కదండి. ఉదాహరణకి అలెఫ్ అనేది ఒక లెటర్, ఇది అలెఫ్ అనమాట హెబ్రీలో. ఈ లెటర్ ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తారని అంటే ఒక చెక్క మీద చెక్కుతారు, గుంట పడేటట్టుగా, అంటే గుంట వచ్చేటట్టుగా కొన్ని అక్షరాలు చెక్కుతూ ఉంటారు కదా చెక్కలు, అట్లా చెక్కుతారనమాట. ఆ చెక్కినటువంటి అక్షరంలో ఏం చేస్తారంటే కల్తీ లేనటువంటి ప్రశస్తమైనటువంటి తేనె అందులో పోసి తమ చిన్న పిల్లలైనటువంటి వారికి ఏం చేస్తారంటే వాళ్ళు వేలు తీసుకొని, ఇదిగో ఈ అలెఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు ఒకసారి అని ఆ తేనెలో వీళ్ళ వేలు ముంచి దాన్ని దిద్దిచ్చి నోట్లో పెట్టగా అది చాలా తీయగా ఉంటుంది. ఒక్కసారి దాన్ని రుచి మరిగినటువంటి ఆ చిన్నోడు కానీ చిన్నపిల్ల కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో ఉన్నటువంటి తేనె అయిపోయేంత వరకు అలెఫ్ అని ఇట్లా దిద్ది నోట్లో పెట్టుకోవడం, మళ్ళీ ఇట్లా దిద్ది నోట్లో పెట్టుకోవడం, ఇట్లా దిద్ది నోట్లో, అందులో తేనె అయిపోయే లోపల వీళ్ళకి అక్షరాలు వచ్చేస్తాయి. అదొక పద్ధతి. అట్లా చేసేటటువంటి వారు ఈ దావీదు 19వ కీర్తనలో నీ వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైనవి అని అన్నప్పుడు ఒక కమెంటేటర్ ఏమని రాస్తాడు అంటే, అయ్యా నీ వాక్యం ఎంత మధురమైందంటే నేను అక్షరాలు నేర్చుకునేటటువంటి సమయం అందులో ఉంచినటువంటి తేనె చాలా మధురంగా ఉంటుంది, దానికంటే నీ వాక్యం చదువుతున్నప్పుడు తేనె కంటే చాలా గొప్పగా మధురంగా ఉంది నీ వాక్యం అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాటలు రాశాడని చెప్పి రాస్తూ ఉన్నప్పుడు అది చదివినప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఇంకా దేవుని వాక్యం చాలా విలువైంది, మధురమైంది. ఎందుకనంటే అందులో రాయబడినటువంటి ప్రతి మాట నిర్దోషమైనటువంటిది. కారణం ఏంటంటే దోషం లేనటువంటి దేవుడు దాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడికి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఒకటి, దేవుడు తన వాక్యాన్ని ప్రత్యక్షత ద్వారా తెలియజేశాడు. ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని వాక్యం తప్పులు లేకుండా ఉండడం కొరకై దేవుడు మనుషులను తన ఆత్మ స్వాధీనంలో ఉంచి వాక్యాన్ని వ్రాయించాడు. ప్రేరేపణ ద్వారా దేవుడు తన వాక్యాన్ని నమోదు చేయించాడు కాబట్టి అందులో ఏ విధమైనటువంటి దోషాలు అనేవి లేవు. అక్షర దోషాలు ఉన్నంత మాత్రాన భావంలో దోషం ఉంది, తప్పు ఉంది అని పట్టుకునేటటువంటి ప్రయత్నాలు ఏమాత్రం కూడా చేయకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 3 విషయాన్ని గురించి మనం ముగించుకునేటప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. 95వ పేజీలో
సమరైజ్ చేశాడు. 4 విషయాలు చెప్పాడు. 1, లోపము లేనితనము లేఖనం చేత దృఢపరచబడింది. అంటే బైబిల్లో తప్పులు లేవు అని బైబిలే చెప్తుంది. అది మొదటి మాట. 2, లోపము లేనితనము మూల లేఖన వాక్యములకు సంబంధించినదై ఉన్నది. ఇవన్నీ ఇప్పుడున్న ప్రతుల్లో చేర్చబడి ఉన్నవి. అంటే లోపం లేనితనం, దేవుని వాక్యం పొరపాట్లు లేనిది అనే మాట దేనికి సంబంధించింది? మూలవాక్యాలకు సంబంధించి. మూలవాక్యాలు అన్నప్పుడు ఉద్దేశం ఏంటి? ఆటోగ్రాఫ్స్, చేత్తో వ్రాయబడినటువంటి మొదటి బైబిల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి విషయం. తర్వాత 3వది, ఆదిమ సంఘ చరిత్రలో నుండి లోపము లేనితనము బోధింపబడుతుంది. ఆదిమ సంఘ చరిత్రలో నుండి లోపము లేనితనం అంటే ప్రారంభం నుండి, సంఘ చరిత్ర ప్రారంభం నుండి కూడా పితరులైనటువంటి వారు, ఇక్కడ 1-2 పేర్లు ఇచ్చారు కదా, అగస్టిన్, అక్వినాస్, ఒక ఆయనేమో ఆదిమ సంఘ చరిత్రకు సంబంధించిన వాడు, ఇంకొక ఆయనేమో మధ్యకాల సంఘ చరిత్రకు సంబంధించినటువంటి వాడు. వీళ్ళు సంఘ పితరులు, వేదాంతులు అన్నమాట. ఈ అగస్టిన్, అక్వినాస్ అనే ఆయన ఒక మంచి ఫిలాసఫర్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి, దేవుని ఉనికిని గురించి అనేకమైనటువంటి రుజువులతో ఆయన ఉనికిని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరిని ఉదాహరించి చెప్తున్నాడు. ఆదిమ సంఘ చరిత్రలో ఉన్న సంఘ పితరులైనటువంటి వారు ప్రారంభం నుండి కూడా ఏమని బోధిస్తూ వచ్చారు అని అంటే, దేవుని వాక్యము దోషము లేనటువంటిది, లోపము లేనటువంటిది అని బోధిస్తూ వచ్చారు. 4, చిన్న చిన్న తప్పులు లేక భేదములు ప్రతులలోను లేక తర్జుమాలోను ఉన్నను అవి మూల ప్రతుల యొక్క ఖచ్చితత్వాన్ని ఏం చేయలేవంటే కొట్టివేయి. అక్షర దోషాలు, అచ్చు దోషాలు, ఉద్దేశపూర్వకంగా ఒమిట్ చేసిన విషయాలు, పొరపాటున రాసినటువంటి అక్షర దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాథమిక లేఖనాల్లో ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని ఏ విధంగా కొట్టివేయలేవు అనేది ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నటువంటి విషయం. ఇది 3వ సంగతి. ఇకపోతే 4వది ఏంటి అని అంటే ద ఇల్యూమినేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్, అంటే లేఖనములో వెలిగింపు, వెలుగు కలిగించుట అని రాయబడింది మనకి. 96వ పేజీ దగ్గరికి రండి ఒకసారి. ఇల్యూమినేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్, వెలుగు కలిగించుట. ఇదొక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్లోకి వచ్చినప్పుడు కెనానిసిటీ గురించి మాట్లాడతాను. కెనానిసిటీ గురించి కొంత విషయం తెలియజేసిన తర్వాత వేరే డాక్టర్లోనికి మనం వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెలుగు కలిగించడం. వెలుగు కలిగించడం అంటే ఏంటి? విశదపరచడం, టు ఇల్యూమినేట్, విశదపరచడం మరియు లేఖనములను అర్థం చేసుకొని దాని సత్యమును అంగీకరించుటకు విశ్వాసులకు శక్తి కలుగ చేయుటలో పరిశుద్ధాత్మ పరిచర్యను సూచించేటటువంటి మాటే వెలుగు కలిగించడం అనే మాట. ఇల్యూమినేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్, దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని దాని సత్యాన్ని అంగీకరించడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనలో శక్తిని కలిగించేటటువంటి వాడై ఉన్నాడు. అండ్ దట్ ఈజ్ వాట్ కాల్డ్ ఇల్యూమినేషన్. దాన్ని వెలుగు కలిగించుట అని అన్నాడు. వెలుగు కలిగించుట, అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కని పలికినటువంటి దేవుడే స్వార్థ ప్రకాశము మా మీద ప్రకాశింపజేసి మమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు అని పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాట సెలవిచ్చాడు. అంధకారంలో నుండి వెలుగు కలుగునుగా కని పలికిన దేవుడు, చీకట్లో నుండి వెలుగు కలుగునుగా కని పలికిన దేవుడు, వెలుగు కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వెలుగు కలుగునుగా కంటే కలిగింది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. సో అంధకారంలో నుండి వెలుగు కలిగినగా కానీ పలికిన దేవుడే మా హృదయాలు సువార్త ద్వారా ఏం చేశాడు? ప్రకాశింపజేశాడు, వెలిగించాడు. అది ఎంత సత్యమో దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కొరకై తన ఆత్మ నడిపింపు సహాయాన్ని దేవుడు మనకి అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. మంది కొంచెం వాడుక భాషలు ఇలా చెప్తూ ఉంటారు, దేవుని వాక్యం మీకు సరిగ్గా అర్థం కాకపోతే కనుక దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి, దేవా ఈ వాక్యాన్ని నాకు ఇచ్చావు కనుక ఇది నాకు అర్థమయ్యేటట్లుగా నీవే నాకు సహాయం చెయ్యనంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కొరకై ప్రభు మనకి సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. సో ఇల్యూమినేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్, దేవుని వాక్యాన్ని చదువుతున్నామంటే దాని అర్థం అందులో ఉన్న ప్రతి విషయం మనకు అర్థమైందని కాదు. ప్రారంభంలోనే మొదటి పుస్తకం చెప్పినప్పుడు ఒక సందర్భాన్ని తెలియజేయడం జరిగింది.
అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఇథియోపియుడైనటువంటి నపుంసకునికి ఫిలిప్పుకి మధ్య జరిగినటువంటి సంభాషణలో 2 ప్రశ్నలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ప్రశ్న ఏంటి? నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా అనేది ఎవరు అడిగిన ప్రశ్న? ఫిలిప్పు నపుంసకుడిని అడిగాడు. దానికి సమాధానం ఇచ్చే క్రమంలో నపుంసకుడు ఒక ప్రశ్న వేశాడు. ఏంటి అని అంటే, ఎవరైనా సహాయం చేయకపోతే, ఎవరైనా నడిపించకపోతే, ఎవరైనా నాకు సహాయం చేయకపోతే నేను ఏ విధంగా గ్రహించగలను? సో ఇక్కడ నుండి 2 పరిశీలనలు ఏంటి అని అంటే, దేవుని వాక్యం చదువుతున్నంత మాత్రాన మనకు సమస్తం అర్థమైనట్టు కాదు. రెండవది, ఎవరైనా తప్పనిసరిగా మనల్ని గైడ్ చేస్తే తప్పనిసరిగా ఆ వాక్య అర్థం అనేది మనం గ్రహించుకోగలం. ఇప్పుడు మీరున్నారనుకోండి, కొన్ని విషయాలు మేము తెలియపరుస్తున్నప్పుడు ఓహో దీని యొక్క అర్థం ఇదే అనేటటువంటి తలంపులోనికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేమున్నాం అనుకోండి, ఇంకెవరి ఎదుటైనా మేము కూర్చున్నప్పుడు వాళ్ళు తెలియజేస్తున్నాడు ఓహో ఈ లేఖన అర్థం ఇదా అని చెప్పి ఒకరి నుండి తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ గైడెన్స్ అనేటటువంటి మాటని మీరు గమనించండి. బైబిల్లో పేజీలు చదువుతున్నంత మాత్రాన మనకు అంతా అర్థమైందని కాదు. ఇప్పటికీ అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి మనకి వాక్యంలో. అయితే తప్పనిసరిగా వాటిని అర్థం చేసుకోవడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మనకి ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. వెలుగు కలిగించడం లేకపోతే ఇల్యుమినేషన్ చేయడం, వెలిగించడం అనేది 2 ప్రధానమైనటువంటి విషయాలతో ముడిపెట్టబడింది. మొదటిది ఏంటి అని అంటే ఆత్మీయ పరిపక్వతతో పాటు క్రీస్తుతో విశ్వాసి యొక్క సంబంధం. అంటే ఈ ఇల్యుమినేషన్ అనేది జరగకపోతే, దేవుడు మనలను వాక్యం అర్థం చేసుకునేటటువంటి శక్తిని మనకి కలిగించకపోతే 2 జరగవు. ఒకటి, దేవునితో సత్సంబంధం అనేది ఉండదు. రెండవది, ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది ఉండదు, పరిపక్వత అనేది ఉండదు. వాక్యం మనకి ఎంత బాగా అర్థమైతే అంత బాగా ఎదిగే దాని కొరకైనటువంటి అవకాశం ఉంది. అర్థం చేసుకోకుండా ఎదగలేం కదా. దేవుని వాక్యం మనకి అర్థం అవడం కొరకై దేవుడు తన వెలిగింపును మనకు అనుగ్రహిస్తుండగా ఎదుగుతున్నాం, దేవునితో మంచి రిలేషన్ని కలిగినటువంటి వారంగా ఉన్నాం. ఒకవేళ అదే జరగకపోతే ఏం జరుగుతుంది అని అంటే పరిపక్వత చెందలేం, అంటే ఫలించలేం. రెండవది, దేవునితో మంచి సంబంధాన్ని మనం కలిగి ఉండలేం. నెక్స్ట్, దేవుని సత్యం గ్రహించుటకు, అంగీకరించుటకు మరియు అన్వయించుకొనుటకు వెలిగించటం అనేది మనకి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఇల్యుమినేషన్ అనేది లేకపోతే వెలిగించడం అనేది, వెలుగు కలిగించడం అనేది దేనికి అవసరం అని అంటే దేవుని సత్యాన్ని గ్రహించాలి, అంగీకరించాలి, అన్వయించాలి. కొంచెం వివరణాత్మకంగా మాట్లాడుకుంటే దేవుని సత్యాన్ని ఒకటి గ్రహించాలి, గ్రహించినటువంటి దేవుని సత్యాన్ని అంగీకరించాలి, అంగీకరించినటువంటి దేవుని సత్యాన్ని అన్వయించుకోవాలి. ఈ 3 జరగాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనేది, శక్తి కలిగించడం అనేది తప్పనిసరి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. సో ఇల్యుమినేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, దేవుని వాక్యం చదువుతుండగా దేవుడు తన శక్తిని మనకి అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకు ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు అని అంటే 2 ప్రధానమైన కారణాలు. మొదటి కారణం ఏంటంటే నువ్వు చదువుతున్నటువంటి వాక్యాన్ని గ్రహించాలి. నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అంటే తప్పనిసరిగా గ్రహించాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతాం, తెలివితో విని గ్రహించగలిగిన వారికి అందరికీ కూడా ఎజ్రా దేవుని వాక్యాన్ని బోధించాడు. యాజకులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని బోధించారని దేవుని వాక్యంలో చదువుతాం. తెలివితో విని గ్రహించగలిగిన వారికి అందరికీ అంటే వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అందులో వ్రాయబడినటువంటి విషయాలన్నీ కూడా గ్రహించేటటువంటి వారంగా ఉండాలి. ఎందుకు ఇది రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, ఇది నేటి కాలానికి ఏ విధంగా అన్వయించబడుతుంది అనే ఆలోచనలు తప్పనిసరిగా చేసినటువంటి వారమై దేవుని వాక్యాన్ని, అందులో వ్రాయబడినటువంటి సారాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేయాలి. గ్రహించాలి, ప్రయత్నం చేయటం కాదు.
తప్పనిసరిగా గ్రహించాలి చదువుతున్నప్పుడు. రెండవది, గ్రహించినటువంటి దేవుని వాక్యాన్ని, అంటే నీకు అర్థమైనటువంటి దేవుని వాక్యాన్ని అంగీకరించగలగాలి, యాక్సెప్ట్ చేయాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, అర్థమైంది. అప్పుడు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దాన్ని అంగీకరించడం అంటే నమ్మకంగా ఉండటం కొరకైనా తీర్మానం చేసుకోవాలి. అది తెలిసి కూడా నమ్మకంగా ఉండకపోతే నాకు దీవెన కలగట్లేదు, మెటీరియల్ బ్లెస్సింగ్స్ రావట్లేదు అని అడిగేటటువంటి హక్కు మనకి లేదు. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు గ్రహించాలన్నా, గ్రహించినటువంటి వాక్యాన్ని అంగీకరించాలన్నా, అంగీకరించినటువంటి వాక్యాన్ని అన్వయించుకోవాలన్నా, అనుదిన జీవితంలో దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా మనం అన్వయించుకోవాలన్నా మనకి ఎవరి సహాయం అవసరం అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మెండుగా అవసరం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ 3 పనులు చేయడం కొరకై దేవుడు మనకి ఏం చేస్తాడంటే సామర్థ్యాన్ని అనుగ్రహించి వాక్యం అర్థమయ్యేటట్లు చేస్తాడు. మనకు అర్థమైనటువంటి దేవుని వాక్యం అన్వయంలోకి రాకపోతే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదనేటటువంటి విషయాన్ని గమనించుకోవాలి. చాలామంది తెలివి పెంచుకుంటున్నారు కానీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం వృద్ధి చెందించేటటువంటి దిశగా ప్రయాణం చేయట్లేదు. తలలు పెద్దవవుతున్నాయి, జ్ఞానం ఎక్కువయ్యి, కానీ అనుసరణే తక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో నేటి దినాల్లో చాలామంది బ్రతుకుతున్నారు. అలాంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించి ఈ 3 పనులు చేయడం కొరకైనటువంటి సామర్థ్యాన్ని ఆయన మనకి అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. సో ఆయన అనుగ్రహించిన సామర్థ్యంతో దేవుని వాక్యాన్ని గ్రహించి అంగీకరించి అన్వయించుకోవాలి. రెండవది, ఆధ్యాత్మికంగా ఎదగాలి, దేవునితో సరి అయినటువంటి సహవాసం అనేది కలిగి ఉండాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపెట్టబడినటువంటి విషయాలు. దేవునితో రైట్ రిలేషన్లో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనే ఉన్నామని. ఒక కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టు, ఒక సైడ్ ఏమో దేవునితో రైట్ రిలేషన్, ఇంకొక సైడ్ ఏమో ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత. అది రావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా లేఖనాలు చదువుతుండగా మనలను వెలిగించాలి. ఆయన వెలిగిస్తాడు. అయితే మనమే చాలాసార్లు విధేయత చూపం, కానీ తప్పనిసరిగా ఆయన వెలిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. సో లేఖనాలు వెలిగింపు కొరకై పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనేది చాలా అవసరం. కారణం ఏంటంటే దేవుడే వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మీద ఆధారపడి కొన్ని గైడెన్స్, కొంతమంది నడిపింపులో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఒకసారి సమప్ చేసుకుందాం మొత్తం కూడా. బిబ్లియాలజీ అంటే నథింగ్ బట్ స్టడీయింగ్ అబౌట్ ద బైబిల్, నాట్ స్టడీయింగ్ ద బైబిల్, స్టడీయింగ్ అబౌట్ బైబిల్ గురించినటువంటి అధ్యయనం, బైబిల్ శాస్త్రం. బిబ్లోస్ అనేటటువంటి పదం నుండి బైబిల్ అనేటటువంటి పదం వచ్చింది. ఈ బైబిల్ని దేవుడు మనకి ఎలా అనుగ్రహించాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా ఇచ్చాడు? ఒకటి త్రూ రెవల్యూషన్, రెండవది త్రూ ఇన్స్పిరేషన్. ప్రత్యక్షత ద్వారా ఇచ్చాడు, ప్రేరేపణ ద్వారా ఇచ్చాడు. దేవుడు ప్రత్యక్షపరిచాడు. మనం ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో దాని అంతటినీ కూడా దేవుడు తెలియపరిచాడు. ఆ ప్రత్యక్షపరిచిన ప్రతి విషయాన్ని గ్రంథస్థం చేయడం కొరకై, నమోదు చేయడం కొరకై దేవుడు మనుషులను తన ఆత్మ స్వాధీనంలో ఉంచి వ్రాయించాడు. సో ప్రత్యక్షత, ప్రేరేపణ ద్వారా దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని వాక్యం అనేది ఏ విధమైనటువంటి దోషాలు లేనిది. దేవుని వాక్యం సత్యమైనది. ఆటోగ్రాఫ్స్ అనేటటువంటి విషయానికి ఇన్నెరెన్సీ అనేటటువంటి మాట అప్లై అవుతుంది. ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఒమిట్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఇవేవి కూడా లేఖన సత్యాలను ఎప్పుడూ కూడా ఏం చేయలేవంటే కొట్టివేయలేవు. ఎందుకంటే మనకి లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. మేము చదివేటప్పుడు 1 సంవత్సరమే చేసాం ఎక్సిజిటికల్ స్టడీ అనేది. 4 నెలలు 5 నెలలు ఒక సెమిస్టర్లో చేసాం. ఆ సెమిస్టర్లో చేసేటప్పుడు ఒక్కొక్క పదాన్ని వివిధ రకాలైనటువంటి గ్రంథాల్లో చదువుతున్నప్పుడు అసలు బుర్ర తిరిగిపోయింది. అట్లాంటివి కొన్ని లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి. మనకి లేఖన సత్యం దగ్గర నిలబడటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడేటటువంటి సాధనాలు అన్నమాట.
కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి అచ్చుతప్పులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా లేఖన సత్యాన్ని కొట్టివేయలేవు. కనుక వాక్యం నిర్దోషమైనది, సత్యమైనది. దాన్ని చదివి మనం అన్వయించుకోవడం కొరకై దేవుడు తన వెలిగింపును మనకు అనుగ్రహిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుడిచ్చిన ప్రత్యక్షత గ్రంథస్థం చేయబడి మన చేతులకు ఇవ్వబడి ఉండగా దోషాలు లేనిదిగా దాన్ని చదివి దేవునితో మంచి సహవాసం కలిగి ఉండటం కొరకై దేవుని మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ తాప్ చేస్తాను. ఇంకొక 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి అథారిటీ ఆఫ్ ద బైబిల్, రెండవది కెనాన్సిటీ ఆఫ్ ద బైబిల్. ఇంకోటి కూడా ఉంది, చూద్దాం. అవసరాన్ని బట్టి దాన్ని కూడా మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తాప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. మీ ఓపికకి చాలా వందనాలు. ఎందుకంటే ఉదయం నుండి చాలాసేపు కూర్చున్నారు. అయితే ఒక చిన్న మాట వెళ్ళే ముందు ముగించే